Holy believe. Praise the Lord. Then all things are possible. Amen. Only believe, my Lord, I believe, my Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. Yes, Lord. My Jesus is here. మరొకసారి My Jesus is here. Yes, Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Let us turn to the Bible. పరిశుద్ధ గ్రంథం వైపు తిప్పుదాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము, 9వ అధ్యాయము, క్షమించండి, 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలోనూ గొర్రెపిల్ల 7వ ముద్రను తెరచుట కూర్చుంటుంది. ఆ తర్వాత కిందికి వస్తే 6వ వచనం నుండి మనం చదివితే 7 బూరలు పట్టుకుని ఉన్న 7 దూతలు ఊదుటను సిద్ధపడుతున్నారు. వీరు 7 దూతలు 7 బూరలను ఊతున్నారు. అక్కడ 4 బూరలు గురించి రాయబడి ఉంది. 4 బూరలు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగమును కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రంపెట్, మొదటి బూర ఇది. ఆ విధంగా 4 బూరలను మనం చూస్తే ఈ 4 బూరల్లో మనకేం కనబడుతుందంటే సృష్టిలో 3వ భాగము భంగము కలుగుట చూస్తాం. మనం సృష్టిలో 3వ భాగము భంగము కలుగుట చూస్తాం. ఆ తర్వాత చివరి వచనానికి వచ్చినప్పుడు ప్రకటన 8:13లో వచ్చినప్పుడు ఇక్కడ 3 అయ్యోల గురించి చెప్పబడుతుంది. మరియు నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచిన 3 దూతల బూరల శబ్దమును బట్టి 4 బూరలు అక్కడ దాకా వచ్చేసినాయి. ఇంకా మిగతా 3 బూరల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 7 బూరలలో 3 బూరలు, చివరి 3 బూరలు. 3 దూతల బూరల శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో, 3 అయ్యోలు, 3 అయ్యోలని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. సో 9వ అధ్యాయంలో ఇప్పుడు 1వ వచనం చదువుకుందాం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధముక తాళం చేయి అతనికి ఇయ్యబడెను. వాడే లూసిఫర్. తెలుసుగా మీ అందరికీ? వాడు ఆకాశము నుండి రాలిన ఒక నక్షత్రం. వాడు కరెక్టేనా? ఎందుకంటే మనకు యెషయా గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, ఓ లూసిఫర్, ఓ తేజో నక్షత్రమా,
నువ్వు ఏ విధముగా ఆకాశము నుండి రాలి పడితివి, కింద పడితివి అని అడుగుతుంది అక్కడ. సో ఈ నక్షత్రం ఎవరో కాదు కానీ అది లూసిఫర్. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆగాధముల నుండి లేచెను. ఆ ఆగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. గుర్తుంచుకోండి, ప్రకటన గ్రంథం అంతా కూడా గుర్తులతో కూడిన పుస్తకం. అది ఆయన చూస్తున్న దర్శనాలు మొత్తము గుర్తులు. ఏం చూస్తున్నాడు? గుర్తులు చూస్తున్నాడు. అందుకే అక్కడ మనకు అన్ని గుర్తుల రూపంలో చూపించబడతాయి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. 3వ వచనం, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరి నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనా హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కొట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కొరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొళ్ళును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలోయోను. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలను వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్ళ నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనవై బంగారు, వెండి, కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరి తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇది 6వ బూర, 2వ అయ్యో. 7వ బూర దగ్గరకు వచ్చినప్పుడు మరలా 10వ అధ్యాయంలో కనబడతలేదు అది. ఎందుకంటే 6వ బూరకు 7వ బూరకు మధ్యలో 10వ అధ్యాయం వచ్చింది. అర్థమైందని చెప్పింది. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఏమొచ్చింది చెప్పండి? 10వ అధ్యాయం వచ్చింది.
11వ అధ్యాయం 15వ వచనంలో 7వ బూర మొదలవుతుంది. 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ బూర మొదలవుతుంది. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో 10వ అధ్యాయము దేవుడు ఎందుకు పెట్టాడంటావు? సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది కాబట్టి. 6 బూరలు ఊదబడ్డాయి. 5, 6 బూరలు 2 అయ్యోలు, 2 ప్రపంచ యుద్ధాలు. 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం, 3వ అయ్యో, 3వ శ్రమ, అది 3వ ప్రపంచ యుద్ధం. కానీ 6వ బూరకు 7వ బూరకు మధ్యలో, అంటే 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచానికి మధ్యలో ప్రకటన 10లో క్రీస్తు అన్యజనులైన వధువు దగ్గరికి 7వ దూత రంగంపై ఉండగా, విలియం బ్రెన్హామ్ 7వ దూత రంగంపై ఉండగా పరలోకము నుండి క్రీస్తు దిగొస్తా ఉన్నాడు. చూసిన లేఖనం ఎంత ఖచ్చితంగా, ఎంత చక్కగా అక్కడ పెట్టబడి ఉన్నదో మీరు గమనిస్తున్నారా? 8వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదివితే 4 బూరలు అక్కడ చెప్పబడ్డాయి. తర్వాత 9వ అధ్యాయంలో 5, 6 బూరలు అక్కడ చెప్పబడ్డాయి, అంటే రాయబడ్డాయి. కానీ 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు 7వ బూర రాయలేదు. 7వ బూర బదులుగా అక్కడ క్రీస్తు బలిష్ఠుడైన వేరొక దూతగా మేఘమును వస్త్రములే ధరించుకొని పరలోకమును దిగి వస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధము అది 7వ బూర అయి ఉన్నది. ఇప్పుడు రెండు ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, 5వ బూర, 6వ బూర, మొదటి అయ్యో, 2వ అయ్యో. కానీ 2వ అయ్యోకు 3వ అయ్యోకు మధ్యలో, అంటే 6వ బూరకు 7వ బూరకు మధ్యలో, అంటే 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచానికి మధ్యలో క్రీస్తు అన్యజనులైన వధువు దగ్గరికి దిగి వస్తున్నాడు. ఆయన ఏకైక మనిషి కుమారుడుగా దిగి వస్తున్నాడు. 1963లో ఏకైక మనిషి కుమారుడుగా దిగి వస్తున్నాడు ఆయన. ఎవరి దగ్గరికి? వధువు దగ్గరికి. ఇజ్రాయెల్ దగ్గరికి కాదు, వధువు దగ్గరికి వస్తున్నాడు ఆయన. అన్న జనుల్లో నుండి తీయబడిన వధువు దగ్గరికి. దానికి అక్కడ రంగం పైన ఎవరు ఉన్నారంటే 7వ దూత ఉన్నాడు. ఆ క్రీస్తును పరిచయం చేయడానికి 7వ దూత రంగం పైన ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఈమెను కొనిపోవడానికి. ఈమె కొనిపోయిన తర్వాత 7వ బూర మొదలవుతుంది. ఈ వధువు ఎత్తబడిన తర్వాత 7వ బూర మొదలవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? దట్స్ ద రీజన్ బైబిల్ కూడా చాలా మ్యాథమెటికల్గా, చాలా చక్కగా ఎక్కడ ఏ అధ్యాయం పెట్టాలనో ఆ అధ్యాయం పెట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించారో లేదో, 6 ముద్రలు 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల విప్పుతున్నాడు. కానీ 7వ అధ్యాయంలో 7వ ముద్ర తెలుస్తలేడు. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ 2 గుంపులు కనబడుతున్నాయి. ఒకటి 1,44,000 మంది యూదులు కనబడుతున్నారు 7వ అధ్యాయంలో, ప్రకటన 7వ అధ్యాయంలో. ఇంకో గుంపు శ్రమల కాలము నుండి వచ్చిన గుంపు కనబడతా ఉన్నది. ఈ 2 కనబడుతున్నాయి. తర్వాత 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర తెరబడుతుంది. ఇంటర్వెల్ 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఇంటర్వెల్. మరలా 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఇంటర్వెల్. పట్టుకుంటున్నారా మీరు? 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఆయన పెడుతున్నాడు అది. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాల. లేఖనాలు కూడా ఆ విధంగానే రాయబడి ఉన్నాయి. ఇక్కడ అధ్యాయాలు కూడా ఆ విధంగానే రాయబడి ఉన్నాయి. ఏ విధంగా రాయబడి ఉన్నదో ఆ విధంగానే ఇప్పుడు జరుగుతుంది. ఆమేన్ అంటారా? నేను చెప్పేది అర్థమవుతుందా? రైట్, లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రం. చదవబడిన నీ వాక్యంలో నుండి నువ్వు మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడు ప్రభువా. వి నీడ్ టు సీ దీస్ థింగ్స్. ఈ కార్యాలు మేము చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మా కాలంలో నెరవేర్పు జరిగినవి, జరుగుతున్నవి. కొన్ని జరిగినవి, కొన్ని జరుగుతున్నాయి. ఏం జరిగినవో మా కాలంలో, ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూడగలిగిన నేత్రాలు మాకు దయచేయి.
ఆ కళ్ళ కాటుక మాకు దయచేయి. అవును ప్రభు, అదే ప్రత్యక్షత అయి ఉన్నది. ప్రవక్త అంటాడు, ఆ కళ్ళ కాటుక ఏమిటో కాదు కానీ ఆయన ఇస్తున్న ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత నీవు యేసయ్యా. ఈరోజు నీ వాక్యమును గ్రహించే మనసును మాకివ్వు ప్రభువా. నువ్వు మాకు ముద్రలు తెరిచినందుకు వందనాలు. ఎందుకంటే 7 ముద్రలు తెరవడం ద్వారా ఇదిగో బైబిల్లో ఉన్న సమస్త మర్మములు ఇప్పుడు తెరవబడ్డాయి ప్రభువా. అందులో 7 బూరలు కూడా ఉన్నాయి. అందులో ప్రభువా 7 బూరలు కూడా ఉన్నాయి. 7 పాత్రలు, 7 బూరలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, ఇలా ప్రతిదీ ప్రభువా తెరవబడినందుకు వందనాలు. నువ్వు తెరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ పిల్లలకు అది అర్థమవునట్లుగా సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మనే ప్రభువా ప్రత్యక్షతని ఇచ్చును గాక. అంతరంగ బోధకుడిగా పరిశుద్ధాత్మ మాకు ఉండి ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ మాకు చేయును గాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రేమైన దేవుని పిల్లలారా, విలియమేడి ఫిగర్ వేయాలి ఇక్కడ నాకు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను దేవుని వాక్యంలో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు గమనించాలి. వీఆర్ గోయింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆన్ 5th and 6th seal, 5, 6 ముద్రలు. ఈ 5, 6 ముద్రల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాస్తవంగా అవి యూదులకు జరిగిన కార్యాలు అక్కడ రాయబడ్డాయి. 5వ ముద్రలో బలిపీఠం క్రిందున్న ఆత్మలు, వాళ్ళు యూదులై ఉన్నారు. బలిపీఠం క్రిందున్న ఆత్మలు వాళ్ళు యూదులై ఉన్నారు. 6వ ముద్రలో ఆ బలిపీఠం క్రిందున్న ఆత్మలు ఎలా వచ్చినాయంటే యూదులో ఆ బలిపీఠం ఆత్మలు 6వ ముద్రలో అన్ని బూరలు ఊదబడుతున్నాయి. కానీ అందులో మొదటిగా 6 బూరలు ఊదబడ్డాయి. ఆ మొదటి 6 బూరలలో అక్కడ జరిగిన సంఘటన ఏంటిదంటే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. బూరలు రాజకీయ గందరగోళాన్ని సూచిస్తున్నాయి. ఏంటిది? బాగా వినండి నేను చెప్పేది. బూరలు ఊదబడినప్పుడు రాజకీయ కల్లోలం మొదలవుతుంది. ప్రపంచ దేశాల రాజకీయ కల్లోలం, ప్రపంచ దేశాల రాజకీయ గందరగోళం. అదే ముద్ర తెరవబడినప్పుడు అది స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్, ఆత్మ సంబంధమైన గందరగోళం మొదలవుతుంది. వింటున్నారని అన్నది? ముద్ర తెరవబడినప్పుడు ఆత్మ సంబంధమైన గందరగోళం. అదే బూర ఊదబడినప్పుడు రాజకీయ గందరగోళం, రాజకీయ డిస్టర్బెన్సెస్ ప్రారంభమవుతాయి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే బూరలు ఆల్రెడీ ఊదబడ్డాయి. ఎన్ని బూరలు అంటే 6 బూరలు ఊదబడ్డాయి. 7వ బూర ఇంకా ఊదబడలేదు. 7వ బూర ఇంకా మ్రోగబడలేదు. కానీ 6 బూరలు మాత్రం ఆల్రెడీ మ్రోగినవి. 6 బూరలు ఆల్రెడీ మ్రోగినవి. ఆ దూతలు 6 బూరలు మ్రోగినవి. అమనంటారా? మొదటి 4 బూరలో సృష్టిలోని 3వ వంతును భంగం చేయడం, అదే మొదటి 4 బూరలు. 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధము. 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం. అది కూడా జరిగిపోయింది. అవి కూడా జరిగిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 1919 వరకు జరిగింది. 2వ ప్రపంచ యుద్ధము 1939 నుండి 1945 వరకు జరిగింది. సో మొత్తము ఈ 2 మనం గమనిస్తే ప్రియమైన పిల్లలారా, 5వ బూర 6వ బూర ఊదబడినాయి. 6 బూరలు ఊదబడినాయి. ఈ 6 బూరలు ఎందుకు ఊదబడినాయి అంటే బూరలు యూదుల కోసం ఇవ్వబడినాయి. ముద్రలో అన్యజనుల్లో నుండి వచ్చిన వధువు కోసం ఇవ్వబడ్డాయి. బూరలు యూదుల కోసం, ఇజ్రాయెల్ కోసము. ముద్రలో
అన్యజనుల్లో నుండి వచ్చిన వధువు కోసం. ఇప్పుడు నేను పొద్దున కూడా నర్సంపేటలో చెప్పాను, అది మీరు తప్పకుండా వినండి. ఎందుకంటే నిన్న రాత్రి కంటిన్యూషన్ నేను నర్సంపేటలో చేశాను. అక్కడ నుండి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. నేను కంటిన్యూషన్గా తీసుకుంటున్నాను నేను సబ్జెక్ట్ని మొత్తం. అందుకే మీరు వినాలి, ఇంటికి పోయినాక మళ్ళీ వినాలి అవన్నీ, ఆ ఆరాధనలన్నీ. జాగ్రత్త వినండి. ఇప్పుడు రాజకీయ గందరగోళము బూరలు ఊదబడినప్పుడు కలుగుతుంది. మత కల్లోలములు, మతపరమైన డిస్టర్బెన్సెస్ ముద్రలు తెరవబడినప్పుడు జరుగుతుంది. ఒకటో యూదులకు ఇవ్వబడింది, ఇజ్రాయేలులకు, అదే బూరలు. ఇంకొకటో ముద్రలో అన్యజనుల్లో నుండి వచ్చిన వధువుకి ఇవ్వబడింది. అది ఇక్కడ విషయం ఏంటంటే, 5వ ముద్రలో మనకు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వచ్చినాయి. వాళ్ళు ఎవరు అని మనం చూస్తే, వాళ్ళు 5-6 బూరలు ఊదబడినప్పుడు హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ లాంటి నియంతలు, ఆ 4 నియంతలు చంపిన యూదులై ఉన్నారు వాళ్ళు. అర్థమైందని అన్నది? హిట్లర్, స్టాలిన్, ఐక్మెన్ వాళ్ళు 4 నియంతలు ఉన్నారుగా, 4 ముసలోని, ఆ 4 నియంతల ద్వారా చంపబడిన ఆ 2 ప్రపంచ యుద్ధాల కాలంలో చంపబడిన యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ 6 మిలియన్ల యూదులు, 60 లక్షల మంది యూదులు ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలుగా ఉన్నారు వాళ్ళు 5వ ముద్రలో. ఇంకా వాళ్ళ సంఖ్య పూర్తి కాలేదని కూడా చెప్తున్నాడు 5వ ముద్రలో. ఇంకా సహదాసులు, నీ సహోదరుల యొక్క వారు కూడా చంపబడవలసి ఉన్నదని చెప్పబడుతున్నది. అది ఎవరి గురించి అంటున్నాడంటే 1,44,000 మంది వారు కూడా చంపబడబోతున్నారు. యూదుల్లో నుండి 1,44,000 మంది వాళ్ళు కూడా చంపబడబోతున్నారు. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 5వ ముద్ర కింద ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వచ్చినాయి. 1,44,000 మంది కూడా వచ్చేసారు. అంటే హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ ద్వారా 2 ప్రపంచ యుద్ధాల కాలంలో, 5-6 బూరల కాలంలో, 5-6 బూరలు ఊదబడిన కాలంలో, 2 ప్రపంచ యుద్ధాల కాలంలో, 2 అయ్యోల కాలంలో ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వస్తున్నాయి. అలా ఉన్న 7వ బూర కింద 1,44,000 మంది కూడా చంపబడతారు. వాళ్ళు కూడా ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మల దగ్గరకు వస్తున్నారు వాళ్ళు. అమనంటారా? అయితే అది ఇంకా జరగలేదు, అది జరగబోతున్నది. అది నెక్స్ట్ 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు, 6వ ముద్రలో మనం ఏం చూస్తున్నామంటే, అన్ని బూరలు 6వ ముద్రలోనే ఊదబడుతున్నాయి. ప్రొఫెట్ ఏమంటున్నాడంటే, అన్ని బూరలు 6వ ముద్ర కింద ఊదబడుతున్నాయి. ఆ ఫిగర్ అయ్యి నేను మొన్న పంపించింది, రైట్, ఇది. దీన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫిగర్. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమని చెప్పారంటే, సంఘకాలంలో నుండి ముద్రలు వచ్చినాయి, ముద్రల్లో నుండి బూరలు వచ్చినాయి, బూరల్లో నుండి పాత్రలు వచ్చినాయి. సంఘకాలంలో నుండి ముద్రలు వచ్చినాయి, ముద్రల్లో నుండి బూరలు వచ్చినాయి, బూరల్లో నుండి పాత్రలు వచ్చినాయి. ఇప్పుడు 7 సంఘకాలలో నుండి 7వ సంఘకాలము నుండి 7 ముద్రలు వచ్చినాయి. అంటే దాని అర్థం నేను అనేది, 7 ముద్రలు విప్పబడింది ఏ కాలంలోనంటే 7వ సంఘకాలంలో విప్పబడినాయి. చెప్పేది అర్థమవుతుందా? 7వ సంఘకాలంలో 7 ముద్రలు విప్పబడ్డాయి. ఇప్పుడు 6వ ముద్రలో బూరలు ఊదబడుతున్నాయి. ఏ కాలంలో? 6వ ముద్రలో. వాస్తవంగా మనం ఇప్పుడు ఎక్కడున్నాము ముద్రలలో అంటే, ప్రవక్త ఏమంటాడంటే, మొదటి 4 ముద్రలు ఏవైతున్నాయో అవి 7 సంఘకాలాలు అన్నాడా? మొదటి ముద్ర, మొదటి 3 సంఘకాలాలు, ఎఫెసీ, స్ముర్న, పెర్గమ. 2వ ముద్ర 4వ సంకాలమైన థియోతెర సంకాలం. 3వ ముద్ర 5, 6, 7 సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదీకియాలో పెంతకోస్తు కాలం వరకు అదేంటిది 3వ ముద్ర. అమనంటారా? అది అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఆ 4వ ముద్ర పాండురవర్ణం గుర్రంపై స్వారీ చేయవాడు. 7వ సంఘకాలంలో పక్షిరాజు ప్రవక్త ఎప్పుడైతే రంగంపైకి వచ్చాడో, ఎవరైనా విలియం మ్యారన్ బ్రెన్హామ్,
ఎందుకంటే పెంతెకోస్తు కాలం ఏంటిది? 1906 నుండి 1946 వరకు. అందుకే 1946 మే 7వ తారీఖున పరలోకము నుండి ప్రభు ఒక దూత విలియం మ్యారన్ బ్రెన్నాం దగ్గరికి, 7వ దూత దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు 7వ దూతకు తన సేవ ఏంటో తెలియజేశాడు. తన సేవ కూర్చిన 2 ఆజ్ఞలు అతనికి ఇవ్వబడింది, 2 వరాలు అతనికి ఇవ్వబడింది. సేవ కూర్చిన ఆజ్ఞ అతనికి ఇవ్వబడింది. 2 వరాలు మోషకి ఇచ్చినట్టుగా 2 వరాలు ఇస్తానని చెప్పాడు. వాటి మీద నేను చాలాసార్లు ప్రసంగం చేసినాను. మీరు మర్చిపోతే ఇక మీరు జీవితంలో నిత్య జీవాన్ని కూడా మర్చిపోండి ఇక. ఎందుకంటే అది మీకు రాదు, ఇక మీకు ఉండదు కూడా. ఇక అది మర్చిపోతే నేను ముందే చెప్తాను. ఎందుకంటే మర్చిపోకూడదు ఈ విషయాలు. ఇది మన ప్రవక్త కాలంలో, మన ప్రవక్త, మన కోసం పంపబడిన ప్రవక్త జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ. మన కాలంలో విషయాలు ఇవి. ఎప్పుడైతే పక్షిరాజు ప్రవక్త ఆయనే విలియం మ్యారన్ బ్రెన్నాం 7వ దూత రంగంపైకి వచ్చాడో 1946లో, ఆ పరలోకము నుండి దూత చేత దర్శించబడి, వింటున్నారా? ఆ పరలోకపు దూత చేత ఆజ్ఞ ఇవ్వబడి, దర్శించబడి, ఆజ్ఞ ఇవ్వబడి, తన సేవను గూర్చి విషయాలు తెలియజేసి ఎప్పుడైతే పంపాడో, అదిగో ఇప్పుడు ఆ 4వ ముద్ర ప్రారంభమైంది. ఆయన కాలములోనే మతము, అప్పుడే ప్రపంచ సంఘముల సమాఖ్య మొదలవడం ప్రారంభమైంది. అప్పుడే మతాలను ఏకమవడం ప్రారంభమైనాయి. వింటున్నారా? అప్పుడే ప్రొటెస్టెంట్ సంఘాలు, రోమన్ క్యాథలిక్ నుండి బయటికి వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలు, మెథడిస్టు, బ్యాప్టిస్టు, పెంతెకోస్తు, సిఎస్ఐ, సిఎన్ఐ, ఇలా ఏవేవైతే ఉన్నాయో, హోలీనెస్ పిల్గ్రిమ్స్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, జెహోవా విట్నెస్, ఇవన్నీ కూడా ఒకటవడం ప్రారంభమైనాయి. ప్రపంచ సంఘముల సమాఖ్య. వింటున్నారా? అంటే మతములు, ఇటు రాజకీయములు, అలానే ఆ ఆర్థిక వ్యవస్థ, ఈ మూడింటిని మిశ్రమం చేయడం మొదలుపెట్టాడు. పాండురవర్ణపు రంగు రావాలంటే మొదటి 3 గుర్రముల రంగులు కలవాల. మొదటి గుర్రం ఏంటిది? మొదటి ముద్రలోని మొదటి గుర్రం ఏంటిది? తెలుపు. అదే మతపు శక్తి. ఏం శక్తి? రిలీజియస్ పవర్, మతపు శక్తి. 2వ గుర్రము, 2వ ముద్రలోని 2వ గుర్రం యొక్క రంగేంటిది? ఎరుపు. అదే రాజకీయపు శక్తి, పొలిటికల్ పవర్. వింటున్నారా? 3వ గుర్రము అదే నలుపు, అదే దయ్యపు శక్తులు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఈ మూడింటిని మిశ్రం చేస్తున్నాడు. ఇప్పుడు మతపు శక్తి, రాజకీయపు శక్తి మరియు దయ్యపు శక్తులు, అదే ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఈ మూడింటిని వాడు ఏకం చేస్తా ఉన్న కాలంలో మనం ఉన్నాము. సో ఈ 4వ ముద్ర కాలములోనే ఈ 3 రంగులు ఏకమవుతున్న సమయంలో వధువు ఎత్తబడుతుంది. పాయింట్ అర్థమవుతుందా? మతపు శక్తి, రాజకీయపు శక్తి, ఇటు దయ్యపాత్మలు లేదా ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఈ 3 కూడా ఏకం చేస్తున్న కాలంలో, ఏకమవుతున్న కాలంలో వధువు ఎత్తబడుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 7వ సంకాలములో 4వ ముద్ర ఒకటే లేదు, ఇప్పుడు 5వ ముద్ర కూడా ఉంది. ఎందుకంటే ఇది కాయిన్కి ఇంకో పక్కన జరుగుతుంది, నానమునకు ఇంకో పక్కన. ఎవరికి? యూదులకు. నానమునకు ఇటు పక్కన మనమున్నాం, అన్య జనుల నుండి వచ్చిన వధువు ఉన్నది. నానమునకు అటుపక్కన ఎవరున్నారంటే యూదులు ఉన్నారు. 5వ ముద్రలో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు, వాళ్ళు ఎవరో కాదు కానీ, అదిగో ప్రపంచ యుద్ధాల కాలముల్లో హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, ఐక్మెన్ లాంటి నియంతల చేత చంపబడిన యూదులు. వాళ్ళు కేవలం వాళ్ళు యూదులు, ఇజ్రాయేలులని పేరు కలుగునందుకు వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళు యేసుక్రీస్తుని బట్టి చంపబడలేదు, వాళ్ళు యూదులని వాళ్ళు సాక్ష్యం ఇచ్చినందుకు చంపబడ్డారు. వింటున్నారా నేను చెప్పింది? మళ్ళీ 5వ ముద్ర ఎక్కడ జరుగుతుంది? మన సంఘకాలంలోనే. అటు యూదులకు మన సంఘకాలంలోనే 5వ ముద్ర జరుగుతుంది. 6వ ముద్రలో
బూరలన్నీ ఊదబడుతున్నాయి. 6వ ముద్రలోని బూరలలో 6 బూరలు ఊదబడ్డాయి. ఇప్పుడు అది కూడా ఏ కాలంలో? మన కాలంలోనే, ప్రపంచ యుద్ధాల కాలంలో, మన లవోదిక సంకాలంలోనే. మీకు ఏమైనా అర్థమవుతుందా? సో చూడండి, ఇప్పుడు 7వ సంకాలంలో ఇటు 4వ ముద్ర, ఇటు 5వ ముద్రలోని కొంత భాగము, 6వ ముద్రలోని కొంత భాగం జరుగుతూ ఉంది. ఇక 7వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రభువు ఒక రాకడ. అదే ప్రకటన 10వ అధ్యాయము, అది కూడా జరుగుతూ ఉన్నది ఇప్పుడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? 7వ ముద్ర వచ్చినప్పుడు 7వ ముద్ర ఏంటిది? ప్రభు ఒక రాకడ. అదే ప్రకటన 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి ప్రభు దిగొస్తా ఉన్నాడు. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రభు ఎందుకు దిగొస్తున్నాడు? తన వధువుని వివాహము చేసుకోవడానికి, తన పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవడానికి. ఆయన తలరాయిగా ఎందుకు వస్తున్నాడు? తన శరీరాన్ని అతుకోవడానికి. ఒక్కటి మీరు ఆమె నల్లలే చెప్పకపోతే మీకు నిద్ర గ్యారెంటీ వస్తుంది. అపవాది గ్యారెంటీగా దయ్యాలన్నీ మీ చుట్టే దూరి ఈగల్లాగా ముసిరి మీకు ఖచ్చితంగా నిద్రను తీసుకొస్తుంది. నేను ఉన్నది చెప్తున్నాను నేను. అందుకే కొంచెం నోటికి పని చెప్పండి, కొంచెం చేతులకు కాళ్ళు కూడా పని చెప్పండి, లేచి మధ్యలో ఆమెను చెప్పండి కొంచెం. లేకపోతే మీ ఇష్టం, చాలా నష్టపోతారు మీరు. ఇవన్నీ అర్థం కాకపోతే నువ్వు ఎత్తబడవు. ఇవన్నిట్లలో మనకు ఎత్తబడే విశ్వాసం ఉంది. ఇవన్నీ మనకి ఏం చూపిస్తాయి అంటే ఎత్తబడే విశ్వాసాన్ని మనకి ఇస్తూ ఉన్నాయి. ర్యాప్చరింగ్ ఫేత్. వింటున్నారా? సో ఇప్పుడు 7వ సంకాలములో 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 4వ ముద్ర పూర్తిగా జరుగుతలేదు, కొంత భాగమే. అంటే ఆ రంగులు మిశ్రమం అవుతున్నాయి. పాండుర వర్ణపు గుర్రముగా మారడానికి ఆ 3 శక్తులు ఏకమవుతున్నాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. అర్థమవుతుందా? ఇక 5వ ముద్ర 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు అది యూదులకు జరుగుతుంది. అది కూడా మన కాలంలోనే. ఎందుకంటే హిట్లర్, ముసలోని, స్టాలినో 6వ ముద్రలోని 6 బూరలు ఊదబడినప్పుడు యూదులను చంపుతా ఉన్నారు అక్కడ. 3వ వంతు యూదులను. అప్పుడున్న యూదులు, అప్పుడున్న వాళ్ళ సంఖ్యలో 3వ వంతు, అదే 60 లక్షల మంది యూదులు. వింటున్నారా? 60 లక్షల మంది యూదులు, 6 మిలియన్ల యూదులను చంపేశాడు అక్కడ. 3వ వంతు జనులను చంపేశాడు. ఏది? 5-6 బూరల కింద. ఎప్పుడు? 6వ ముద్ర కింద. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? 6వ ముద్ర కింద 5-6 బూరలు ఊదబడుతున్నప్పుడు 2 ప్రపంచ యుద్ధాల కాలములో అదిగో అక్కడ 5వ ముద్రలో ఉన్న ఆ 5వ ముద్రలో ఉన్న బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కనబడతా ఉన్నాయి అక్కడ. 7వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు ద 7th సీల్, 7వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఒక రాకడ. నా ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్త వినండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి బూరలు వాళ్ళకి ఎందుకు ఇవ్వబడ్డాయంటే, నేను పొద్దున నరసింహపేటలో మొత్తం పండుగలు చెప్పుకుంటూ వచ్చిన, మళ్ళీ చెప్పుకుంటూ వచ్చిన. వాళ్ళు మొదటి 3 పండుగలను అంగీకరించలేదు వాళ్ళు మొదటి రాకల్లో. ఏది? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, మరియు పెంతకోస్తు పండుగను కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు నిరాకరించారు. ఎవరు? యూదులు, ఇజ్రాయేలు. ఎందుకు నిరాకరించారు? ఎందుకు వాళ్ళు నిరాకరించారంటే వాళ్ళు గుడ్డితనం కలగజేయబడ్డారు. వాళ్ళు గుడ్డివాళ్ళుగా చేయబడ్డారు. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? గుడ్డివాళ్ళుగా. ఎవరి కోసం? అన్యజనుల్లో నుండి ఆయన నామము నిమిత్తము ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు.
ఆ అన్యజనుల నుండి ఆయన నామం కోసం ఏర్పరచుకున్న ఆ జనాంగము లోనికి ప్రవేశించాలని, విమోచన పథకంలోనికి రావాలని, ఆ రక్షణ పథకంలోనికి రావాలని, ఆ ప్రణాళికలోనికి రావాలని దేవుడు తన సొంత పిల్లలకు గురుడితనాన్ని కలగజేశాడు. దే రిజెక్టెడ్. కరెక్టేనా? అందుకే సువార్త ఎటువైపు తిరిగిందంటే, అపోస్తల కాలంలోనే సువార్త అన్యజనుల వైపు తిరిగింది. అపోస్తలందరూ యూదులు. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం యూదులు. ఆ యూదుల్లో నుండి ఒక చిన్న గుంపు అప్పుడు ఏర్పరచబడి ఉన్నది. వాళ్ళే ఆది అపోస్తులు. మరి ఆ ఇంచుమించు 120 మంది. కానీ తర్వాత మనం చూస్తే అన్యజనుల వైపు సువార్త కొర్నేలి ఇంటి దగ్గర తిరిగింది. అక్కడ పేతురు కొర్నేలి ఇంటి దగ్గర అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు వారు ఎప్పుడైతే పస్కా పశువును అంగీకరించారో, పస్కా పండుగను అంగీకరించారో, అదిగో పెంతెకోస్తు అభిషేకము, పెంతెకోస్తు పండుగ ఏంటిది? పరిశుద్ధాత్మ అభిషేకము కొర్నేలి ఇంటి వారి పైకి కుమ్మరించబడింది అక్కడ. ఆ విధంగా సువార్త అన్యజనుల వైపు తిరిగి బూదిగంతముల వరకు, అంటే అన్యజనుల దేశాలన్నిటికీ సువార్త వెళ్ళడం ప్రారంభమైంది. అర్థమైందా? యూదులు దాన్ని త్రోసివేశారు కాబట్టి యూదులు వాళ్ళు క్రీస్తు శకం 70వ సంవత్సరమున వారు దేవుని కుమారుని రక్తమును మా పైన మా పిల్లలపైన ఉండునుగా కానీ ఆ అపరాధాన్ని వాళ్ళపైన వేసుకున్నారు. కాబట్టి దానికి శిక్షగా దేవుడు క్రీస్తు శకం 70వ సంవత్సరమున అన్య రోము సైన్యాధిపతి అయిన తీతు ద్వారా వారికి శిక్ష విధించబడింది. వారి రక్తము ఏరులై పారింది. చాలామంది చంపబడ్డారు. కొద్దిమంది తప్పించుకొని ఆయా దేశాలలోనికి శరణార్థులుగా వెళ్ళారు. మరలా రెండవసారి మందిరము నాశనం చేయబడింది. మొదటిసారి నెబుకద్నెజర్ కాలంలో, బబులోను కాలంలో నాశనం చేయబడితే, రెండవసారి ఈసారి అన్ని రోము చేత నాశనం చేయబడింది. అర్థమైందని అన్నది. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 70వ సంవత్సరం. అప్పటి నుండి వాళ్ళకి ఇక సొంత దేశం లేదు, యూదులు అక్కడ జీవించడం లేదు. వాళ్ళ ఆయా దేశాలలో శరణార్థులుగా బ్రతుకుతా వచ్చారు వాళ్ళు. వింటున్నారా? కానీ 1948లో మే 14వ తారీఖున వాళ్ళకు మరలా స్వాతంత్రత ఐక్యరాజ్య సమితిలో ప్రకటించబడి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ స్వదేశానికి, వారి సొంత దేశానికి తిరిగి రావడం మొదలుపెట్టారు. ప్రవక్త ఏమంటాడంటే, ఆ మొదటి నిర్గమములో దేవుడు ఎలాగైతే అగ్నిని, ఎలాగైతే వడగండ్లను అక్కడ పంపించాడో వాళ్ళను వాళ్ళ స్వదేశానికి తీసుకెళ్లే ముందు, వాళ్ళ వాగ్దాన దేశాన్ని తీసుకెళ్లే ముందు ఆ యాత్ర కోసం ఎలాగైతే దేవుడు చేశాడో, ఇక్కడ కూడా మొదటి బూర ఊదబడినప్పుడు, మిగతా మొదటి 4 బూరలు ఊదబడినప్పుడు అగ్ని వడగండ్లు అందుకే కుమ్మరించబడుతున్నాయి అన్నాడు. అర్థమైనదా రామ? చెప్పండి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇప్పుడు ఈ బూరల పండుగ ఏదైతే ఉందో, ఇశ్రాయేలులకు వాళ్ళకు పాత నిబంధనలో లేవీకాండం 23వ అధ్యాయంలో ఆ 7 పండుగల గురించి దేవుడు వివరిస్తూ, బూరల పండుగ వాళ్ళకి ఎందుకు ఇవ్వబడుతున్నదంటే, 7వ నెలలో వస్తున్న పండుగ వాళ్ళకు 7వ నెలలో వస్తుంది. వాళ్ళ క్యాలెండర్లో మొదటి నెల వాళ్ళకు పస్కా పండుగతో మొదలవుతుంది. మోషే వాళ్ళకు క్యాలెండర్ ఇచ్చాడు. కరెక్టేగా? వాళ్ళ క్యాలెండర్ మొదటి పండుగతో మొదలవుతుంది, పస్కా పండుగతో మొదలవుతుంది. అదే అబీబు నెల, అదే మార్చ్ ఏప్రిల్ నెల. మనకు మార్చ్ ఏప్రిల్ నెల, వాళ్ళకి అది మొదటి నెల, అది అబీబు నెల. వింటున్నారా? ఇప్పుడు ఆ అబీబు నెల ప్రారంభమైనప్పుడు బాగా వినండి నేను చెప్పేది, జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నది. ఆ అబీబు నెల ప్రారంభమైనప్పుడు వాళ్ళకు మొదటిగా పస్కా పండుగతో ప్రారంభమవుతుంది. అది మొదటి నెలలో 3 పండుగలు ఉంటాయి. పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ.
ఇప్పుడు పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఇవి వెంట వెంటనే వస్తాయి. ఈ పండుగలు ఏవి కూడా మధ్యలో గ్యాప్ ఉండవు, ఏది గ్యాప్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వెంట వెంటనే వస్తాయి పండుగలు. అంతేకాకుండా ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ నుండి మళ్ళీ 50 రోజులకు పెంతెకోస్తు పండుగ వస్తుంది. ప్రథమ ఫలముల పండుగ నుండి 50 దినములకు, పెంతెకోస్తు అంటే 50 దినాలు అని అర్థం. 50వ దినమునకు పెంతెకోస్తు పండుగ వస్తుంది వాళ్ళకు. తరువాత మళ్ళీ 7వ నెలలో, ఎన్నో నెల? 7వ నెలలో వాళ్ళకు మరల బూరల పండుగతో ఆ నెల ప్రారంభమవుతుంది. బూరల పండుగ, 7 బూరల పండుగ. ఆ 7 బూరల పండుగతో వాళ్ళకు దాని ఏమంటారంటే వాళ్ళకు 7వ నెల ప్రారంభమవుతుంది. ఈ బూరల పండుగను వెంబడిస్తూ ప్రాయశ్చిత పండుగ వస్తుంది. వెంటనే బూరల పండుగ అయిపోయిన వెంటనే ప్రాయశ్చిత పండుగ, ప్రాయశ్చిత పండుగ అయిపోయిన వెంటనే పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ. అది 7 రోజులు నడుస్తుంది. అది మీకు అర్థమైందని అన్నది. ఇదంతా 7వ నెలలో జరుగుతూ ఉంటుంది. మరి ప్రవక్త బ్రహ్నాం గారు అన్నారు, వీళ్ళు మొదటి 4 పండుగలను త్రోసేశారు. కానీ ఇప్పుడు దేవుడు వీళ్ళకు 7వ నెలలో 7వ సంఘకాలంలా, 7వ నెలలో 7వ సంఘకాలంలా పట్టుకున్నారా నేను చెప్పింది? 7వ నెల 7వ సంఘకాలంలా అదిగో ఇప్పుడు వారికి బూరల పండుగ ద్వారా వారందరూ ఇప్పుడు మరలా వాళ్ళ స్వదేశానికి చేర్చబడ్డారు. పాత నిబంధనలో దేవుడు ఆ 7 పండుగలు ఇస్తున్నప్పుడు 7వ నెలలో వచ్చిన పండుగ, బూరల పండుగ వాళ్ళకు ఇవ్వబడినప్పుడు అది ఎందుకు ఇవ్వబడ్డదంటే, ప్రపంచ దేశాలలో ఇజ్రాయేలు యూదులు ఎక్కడున్నా సరే వారు ఆ బూరల పండుగ సమయంలో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి యెరూషలేములోనికి రావాలి. తిరిగి ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేములోని మందిరం దగ్గరికి రావాలి. ఎందుకంటే కారణం ఏంటంటే, వాళ్ళకు ఆ బూరల పండుగ వాళ్ళని అక్కడికి ఎందుకు సమకూరుస్తుందంటే, ఆ బూరల పండుగ వాళ్ళందరినీ ఆ పండుగకి ఎందుకు అక్కడ సమకూరుస్తుందంటే ప్రాయశ్చిత పండుగ కోసం. ఒకటి గుర్తుంచుకోండి, ప్రాయశ్చిత పండుగలో వాళ్ళకు మరలా గొర్రెపిల్ల చంపబడదు. ఎందుకంటే పస్కాలో ఆల్రెడీ చంపబడింది. అయితే చంపబడిన గొర్రెపిల్లను ప్రాయశ్చిత పండుగలో జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు పశ్చాత్తాపపడుతూ పాప పరిహారం పొందుకుంటారు వాళ్ళు అక్కడ. ఆమేనంటారా? అందుకే ఈ రోజున వాళ్ళకు 6 బూరలు ఎందుకు ఊదబడ్డాయంటే, వాళ్ళు ఇప్పుడు ఒక దేశముగా మనలా తిరిగి అక్కడ సమకూర్చబడడానికి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనములో యేసు చెప్పినట్టుగా అదిగో అంజురపు చెట్టు మరలా చిగురించడం. 7వ ముద్రను ఆయన ఉపమానాలలో బోధించడం మొదలుపెట్టాడు. అంజురపు చెట్టు మరలా చిగురించడం ప్రారంభమైంది. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు అంజురపు చెట్టు మరలా తిరిగి చిగురిస్తున్నది. బాగా వినండి నేను చెప్పేది. అదే ఎక్కడ అంటే బూరల పండుగల, అదే బూరల పండుగల జరుగుతూ ఉంది. ఇంతకు బూరలన్నీ ఎక్కడ ఊదబడుతున్నాయంటే 6వ ముద్రల. ఇప్పుడు ఈ 6వ ముద్రలో బూరలను ఊదబడుతున్నాయంటే అది ఎక్కడ జరుగుతుందంటే 7వ సంఘకాలంలో జరుగుతుంది. ఎందుకంటే ప్రభు ఒక రాకడకు సూచన ఏంటిదంటే అంజురపు చెట్టు మరలా చిగురించుట. నేను అన్నది మీకు అర్థమవుతుందా? అంజురపు చెట్టు మరలా తిరిగి చిగురించుట. అంజురపు చెట్టు చిగురించినప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు? అదిగో ప్రభువు ద్వారము దగ్గర నిలబడి ఉన్నాడు. అది రాకడకు సూచన ఉన్నది. అది ఇజ్రాయెల్ ఒక దేశముగా ఏర్పడము, ఆ దేశముగా ఏర్పడిన తరములోనే ప్రభు రాకడ జరగడము. అందుకే 1948లో ఇజ్రాయెల్ ఒక దేశంగా ఏర్పడిన తర్వాత ఆ తరములో బట్టే ప్రభు రావాలి, 2వ రాకడ జరగాలి. అందుకే 1963లో 2వ రాకడ జరిగినది.
ఎందుకు? ఇజ్రాయేలు దేశము తిరిగి మరలా సమకూర్చబడినప్పుడు, అంజూరపు చెట్టు మరలా చిగురించబడినప్పుడు చూసిన తరం ఏదైతే ఉందో ఆ తరము ఆయన రాకడను చూడకుండా ఉండదన్నాడు ఆయన. చదివినాం కదా మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం నుండి. అది ఖచ్చితంగా నిశ్చయంగా చూస్తుంది అన్నాడు ఆయన. నిశ్చయంగా చూసేదని అన్నాడు ఆయన. అన్నాడా లేదా? చూసింది. ఇప్పుడు 1923లో ఆ రాకడ జరిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రెండవ రాకడ, ఆ ప్రభు ఒక రాకడ జరిగినది అక్కడ. మళ్ళా ప్రభు రాకడ ఏంటిది? ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనము. మొదటి తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ప్రభు దిగొచ్చుట. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం ఏంటిది? బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి ప్రభు దిగొచ్చుట. అదే 7వ ముద్ర. మళ్ళీ ప్రభు ఒక రాకడ 7వ ముద్ర అయి ఉన్నది. ద సెవెంత్ సీల్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. 7వ ముద్ర ఏంటంటే ప్రభు ఒక రాకడ. మీకు అర్థమైంది అందరికీ? ఇప్పుడు వాళ్ళకు 6 బూరలు, 6వ ముద్ర కింద 6 బూరలు వాళ్ళకు ఊదబడి, యూదులు హింసించబడి చంపబడి, 5వ ముద్రలో బలిపీఠం కింద ఆత్మలుగా వాళ్ళు ఉండి, మిగతా యూదులందరూ తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళినట్లుగా అది చేసింది. అది మొదటి నిర్గమంలో జరిగినట్టే. అక్కడ వాళ్ళకు హింసలు వచ్చినాయా? ఫరో వాళ్ళని హింస పెట్టాడా లేదా? వాళ్ళని బాధ పెట్టాడా లేదా? అదే కదా వాళ్ళని ఐగుప్తు నుండి తిరిగి వాగ్దాన దేశానికి వెళ్ళడానికి కారణమైంది అక్కడ. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తెగులు కుమరించాడా? వడగండ్లను కుమరించాడా? రక్తమును, వడగండ్లను, అగ్నిని కుమరించాడా? ఇప్పుడు కూడా ఆ విధంగానే ఆయన మొదటి 4 బూరలలో ఆయన చేస్తున్నాడన్నాడు ప్రవక్త. ఆమేనంటారా? అందుకే మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ 6 బూరలు ఊదబడినప్పుడు ఇజ్రాయేలులో వాళ్ళ స్వదేశంలో వాళ్ళు సమకూర్చబడ్డారు. వాళ్ళ స్వదేశానికి తిరిగి తీసుకొని పోబడ్డారు. కానీ వాళ్ళ స్వదేశానికి తీసుకొని పోబడడానికి కారణం హింసించబడుట. అన్ని దేశాలు వాళ్ళని హింసించడం మొదలుపెట్టాయి. ఆయా దేశాలన్నీ హింసించడం మొదలుపెట్టినాయి. అందులో ముఖ్యంగా 4 నియంతలు. కరెక్టేనా? జర్మనీ నుండి హిట్లర్, అవునా? ఇటలీ నుండి ముసోలిని, కరెక్టేనా? రష్యా నుండి స్టాలిన్, మరియు జర్మనీలోనే ఐక్మెన్. ఈ 4 ఏం చేశారు? ఈ 4 నియంతలు గమనించండి, యూదులను చంపడం మొదలుపెట్టారు. ఆయా దేశాలలో ఉన్న యూదులందరినీ కూడా వీళ్ళు హింసించి చంపడం ప్రారంభించారు. ఇది సేమ్ ఆ మొదటి నిర్గమంలో జరిగినట్టుగానే. కానీ దేవుడు వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళడానికి ఇదంతా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మొదటి 4 బూరల తర్వాత 5వ బూర, 6వ బూర, అంటే 2 ప్రపంచ యుద్ధాలు, మొదటి 2 ప్రపంచ యుద్ధాల కాలంలో ఇప్పుడు యూదులకు హింసలు వచ్చి, వింటున్నారా? వారు ఇప్పుడు వాళ్ళ స్వదేశానికి వెళ్ళడానికి, వాళ్ళ పితరుల దేశానికి వెళ్ళడానికి ఇప్పుడు అది వారిని అక్కడికి బలవంతంగా నెడుతూ ఉన్నది. ఇప్పుడు అది బలవంతంగా ఇప్పుడు వాళ్ళని నెడుతూ ఉన్నది అక్కడికి. ఆ విధంగానే వాళ్ళు తీసుకొని పోబడ్డారు అక్కడికి, మరలా వాళ్ళ పితరుల స్వాస్థానికి. ఒకవైపు యూదులకు అది జరుగుతూ ఉంటే, ఇంకోవైపు 7వ దూత, ఈయన బూరలలో ఉన్న 7వ దూత కాదు, ఈయన అన్యజనుల కొరకు పంపబడిన 7వ దూత. ఈ 7వ దూత బూర ఊదుతున్నప్పుడు, బాగా వినండి, ఈ 7వ దూత బూర ఊదుతున్నప్పుడు అన్యజనులలో ఉన్న వధువు ఆమె తిరిగి ఇప్పుడు తన స్వదేశానికి, తన వాగ్దాన దేశానికి,
అంటే ఆది అపోస్తల బోధలోనికి ఆమె తిరిగి తీసుకొని రాబడతా ఉన్నది. ఆత్మ సంబంధంగా ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అటు భౌతిక యూదులకు ఏం జరుగుతున్నది, ఇటు ఆత్మ సంబంధంగానో యూదులకు ఇజ్రాయెల్కి ఏం జరుగుతూ ఉన్నది, అన్యజనులలో ఉన్న వధువుకి ఏం జరుగుతూ ఉన్నది. అక్కడ వాళ్ళకు 5-6 బూరలు, 7 బూరలలో 5-6 బూరలులో వారు తిరిగి వాళ్ళ స్వదేశానికి తీసుకొని వెళ్ళుటకు సమకూర్చుటకు 5-6 బూరలు ఊదబడితే, ఇక్కడ మనకి 7వ దూత బూర మనల్ని తిరిగి, వింటున్నారా, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు చూస్తున్నాడు. ఆమేనంటారా? ఆమేనంటారా? జస్ట్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. బూరలు ఊదినవి పరలోకపు దూతలు. 7 బూరలు ఊదినది పరలోకపు దూతలు. అర్థమైందా? ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ 7 సంకలాలు, దేవుని కుడి చేతిలోని 7 నక్షత్రాలు. వీళ్ళు పరలోకపు దూతలు కాదు, వీళ్ళు భూలోకపు దూతలు. ఇక్కడ 7 ముద్రలు, ఈ 7 ముద్రలు కలిగి ఉన్న 7 దూతలు, 7 స్వరాలు, 7 ఉరుములు. ఎందుకంటే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతనే 7 ఉరుములు. 7 ఉరుములు ఏంటో కాదండి, 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షతనే. సో ఇక్కడ 7 ముద్రలలో ఉన్న ఆ ప్రత్యక్షతలు ఏవైతున్నాయో అవి 7 ఉరుములు. అవి ఈ 7 ఉరుములే మేఘముగా వచ్చారు. వీళ్ళు దేవుని 7 ఆత్మలు. వీళ్ళు దేవుని 7 ఆత్మలు. ఈ దేవుని 7 ఆత్మలే సంఘకాలాలలో మనుషునిగా వచ్చారు. దేవుని ఆత్మ 7 భాగాలుగా విభజించబడింది. దేవుని 7 ఆత్మలు అంటే 7 లేరు అక్కడ. ఒకే పరిశుద్ధ ఆత్మ 7 భాగాలయ్యాడు. ఆ 7 భాగాలే పరలోకపు దూతలు. ఈ దేవుని 7 ఆత్మలే 7 ఆత్మలే పరలోకపు దూతలు. ఇప్పుడు ఆ పరలోకపు దూతలే భూలోకపు దూతలలో వచ్చారు. భూలోకపు దూతల అవతారంలా. ఏమైనా అర్థమైందా అని అన్నది? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు పౌలు గారు ఉన్నాడు, మొదటి సంఘాల వర్తమానికుడు. ఈ మొదటి సంఘాల వర్తమానికుడు పౌలు గారు, ఆయనలో ఉన్న ఆత్మ దేవుని యొక్క 7 ఆత్మలలో మొదటి భాగం, ఆ పరలోకపు దూత. ఆ దేవుని 7 ఆత్మలు ఎవరంటే పరలోకపు దూతలు. వాళ్ళు దేవుని 7 దూతలు, పరలోకపు దూతలు. అందులో మొదటి దూత అదిగో మానవ భాగముగా ఇక్కడికి వచ్చాడు. రెండవ దూత పరలోకపు దూత, అదిగో 2వ సంఘకాలంలోని ఐరన్యస్లోకి. మానవ భాగము ఐరన్యస్, కానీ లోపల ఉన్నది ఎవరంటే పరలోకపు దూత. పరలోకపు దూత అంటే దేవుని 7 ఆత్మలలో ఒక ఆత్మ. అర్థమైందని చెప్పింది? దేవుని 7 ఆత్మలలో ఒక ఆత్మ, అది పరలోకపు దూత. ఆమేన్, ఆమేన్. అలా ఇప్పుడు 3వ సంకలనానికి వచ్చినప్పుడు మార్టిన్, దేవుని యొక్క 7 ఆత్మలలోని ఒక భాగం, 3వ భాగము పరలోకపు దూత. ఇక్కడ మానవ భాగముగా వచ్చాడు. మ్యాన్ పార్ట్ మానవ భాగం ఎవరంటే మార్టిన్. కానీ ఉన్నది ఎవరు? లోపల ఉన్నది ఎవరంటే పరలోకపు దూత. దేవుని యొక్క 7 ఆత్మలలోని 3వ భాగమై ఉన్నది అది.
అదేవిధంగా ఐరన్యస్, మార్టిన్ కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, తర్వాత చివరికి వచ్చినప్పుడు విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు విలియం బ్రెన్హామ్లో వచ్చిన భాగము 7వ భాగమే. దేవుని 7 ఆత్మలలో ఒక భాగం వచ్చింది, 7వ భాగం అది. ఎందుకంటే దేవుని 7 ఆత్మలు, ఒకే ఆత్మ 7 భాగాలైంది. అదే పరలోకపు దూత. అందుకే మీరు గమనిస్తే ప్రవక్త ఈ మేఘం గురించి మాట్లాడితే ఏమంటాడంటే, ఈ మేఘం ఎట్లా ఏర్పడ్డదట అంటే 7 దూతల రెక్కలు, వింగ్స్. వాట్? 7 దూతల రెక్కల? అవును, 7 దూతల రెక్కలతో ఇది రూపుదాల్చబడింది. ఇది మీకు నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఇది పెట్టు ఇంతకుముందుది ఇది ఉందా? ఇది ఏంటిది? 7 దూతలు. కానీ 7 దూతలు వాళ్ళ యొక్క రెక్కలను చాపుకొని ఉన్నారన్నాడు ప్రవక్త. దట్స్ వేర్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. అక్కడే జనులు గలిబిలి చెందుతున్నారు. ఎందుకంటే ప్రవక్త వీళ్ళని వర్తమానికులు అన్నాడు. మళ్ళీ వీళ్ళని ఎవరన్నాడు ఈయన? 7 వర్తమానికులు. వీళ్ళు 7 సంఘకాలాలకు పంపబడిన 7 వర్తమానికులు. మరి 7 సంఘాలకు పంపిన 7 వర్తమానికులు మనుషులు కదా, వాళ్ళు భూలోకపు దూతలు కదా. వాళ్ళు మ్యాన్ పార్ట్, మానవ భాగమో మనుషులు, కానీ లోపల వాళ్ళకున్న ఆత్మ అభిషేకము అది దేవుడి భాగం. అది పరిశుద్ధాత్మ అయి ఉన్నది. అది దూత అయి ఉన్నాడు. అది పరలోకపు దూత. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారని చెప్పింది. అందుకే ఇక్కడ రెక్కలను మాట్లాడాడు ప్రవక్త. ఈ మేఘం ఎలా ఏర్పడింది? సహజాతీతమైన మేఘం అంటే 7 దూతల యొక్క రెక్కలు చాపుకొని ఉన్నాయన్నాడు ఆయన. ఆ 7 దూతల రెక్కలు చాపుకోవడమే ఆ దేవుని 7 ఆత్మలు. ఆ దేవుని 7 ఆత్మలే భూమిపైకి వర్తమానికుల రూపంలో పంపబడ్డారు. ఓకే, ఇంతకుముందుది సో ఇక్కడ 7వ భాగం ఉంది ప్రవక్తలో. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటో తెలుసా? 1923లో ఏం జరిగిందో తెలుసా? 1923లో ఏం జరిగిందో తెలుసా? ఆ 2వ రాకడలో ఏం జరిగిందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని 7 ఆత్మలు ఇదిగో విలియం బ్రెన్హాములో కుమ్మరించబడింది. మళ్ళీ మేఘమై. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త వినండి. మేఘమై ఇప్పుడు ఇది ఉందా? ఈ 7 దేవుని 7 ఆత్మలు కలిస్తే అదిగో క్రీస్తు కనబడతా ఉన్నాడు. దైవత్వం అంతా కనబడతా ఉన్నది ఇక్కడ. క్రీస్తు ఎవరు? దైవత్వము. క్రీస్తు ఎవరు? దైవత్వమేనా? దేవుడు ఏమై ఉన్నాడో ఆ దైవత్వం అంతా శరీరముగా క్రీస్తులో కుమరించబడింది. ఇప్పుడు ఈ 7 దూతలు కలిస్తే అదిగో క్రీస్తు అయి ఉన్నాడు ఇక్కడ. ఒక దూత. ఆ 7 దూతలు దేవుని 7 ఆత్మలు కలిస్తే ఒక ఆత్మ. ఆ దేవుని 7 దూతలు కలిస్తే ఒకటే దూత. ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని 7 ఆత్మలు, ఆ 7 దూతలు ఇప్పుడు ఎవరిలో కుమ్మరించబడ్డారంటే విలియం మ్యారియన్ బ్రెన్హాములో. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా విలియం బ్రెన్హాములో కుమ్మరించబడింది. అదే 2వ రాకడ అయి ఉన్నది. అదే 2వ రాకడ ఉద్దేశమై ఉన్నది, లక్ష్యమై ఉన్నది. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆ 7 దూతలు పరలోకపు దూతలు
ఆ హెవెన్లీ ఏంజిల్స్ ఇప్పుడు విలియం బ్రెన్నాంలో కుమరించబడి, ఆ 7 స్వరాలు ఇప్పుడు విలియం బ్రెన్నాంలో కుమరించబడి, ఆ 7 ఉరుములు ఇప్పుడు విలియం బ్రెన్నాంలో కుమరించబడి, ఆ 7 ఉరుములు ఇప్పుడు ఆయనలో నుండి పలకబడడం ప్రారంభమైనాయి. అదే 7 ముద్రల ప్రత్యక్షత. సరే, ఇప్పుడు విలియం బ్రెన్నాంతోనే ఆగిపోయిందా అది? డోంట్ స్టాప్ ఎట్ ప్రాఫిట్స్. 1965 1965 ప్రవక్త దగ్గర ఆగిపోకండి. 1966కు రండి. ఎందుకంటే ఆయన ప్రవచించి వెళ్ళాడు. ఆయన ప్రవక్త ప్రవచించి వెళ్ళాడు. ఈ వధువుకి ఏం జరుగుతుందో చెప్పి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ వధువుకి ఏం జరుగుతుందో చెప్పాడు. ఆయన ఏం జరుగుతుంది అన్నాడు. తానే ఈ వధువుకి సూచన అయి ఉన్నాడు. ప్రవక్తనే ఈ వధువుకి సూచన అయి ఉన్నాడు. కాబట్టి ప్రవక్తకి ఏం జరిగిందో అది వధువు కూడా జరగాల. అందుకే ఇప్పుడు ఆ 7 దూతలు ఎవరిలో కుమరించబడుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఆ దేవుని 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు కలిపితే ఒకే ఆత్మ. ఆ 7 దూతలు కలిపితే ఒకే దూత. ఆ క్రీస్తు, ఆ దైవత్వము ఇప్పుడు ఎవరిలో కుమరించబడతా ఉన్నదే. 1966 నుండి ఇప్పుడు 2024 వరకు అది వధువులో కుమరించబడతా ఉన్నది. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? మీరు అందుకే ప్రవక్త దాన్ని ఆ మేఘమును చూసి ఆ 7 దూతల యొక్క రెక్కలతో రూపుదాల్చబడింది అన్నాడు. రెక్కలంటే పరలోకపు దూతలు. కానీ ఆ పరలోకపు దూతలు అంటే దేవుని 7 ఆత్మలు. అది సంఘకాలాలకు వచ్చినప్పుడు ఆ పరలోకపు దూతల దేవుని 7 ఆత్మలు మానవ భాగంలో చూపించబడ్డాయి. ముద్రల దగ్గరకు వచ్చినప్పుడు ఆ 7 దూతలు, ఆ 7 దేవుని ఆత్మలు పరలోకపు దూతలుగా చూపించబడతాయి. అర్థమైందని అన్నది? అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ ట్రంపెట్స్ దగ్గరకు వచ్చినప్పుడు, బూరల దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళా పరలోకపు దూతలై ఉన్నారు. వాయిల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు దూతలై ఉన్నారు. 7 పాత్రల దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకుంటున్నారా మీరు? ఇక్కడ బూరల దగ్గరకు వచ్చినప్పుడు మానవ భాగంలో ఉన్న దూతలు కాదు, మళ్ళీ పరలోకపు దూతలు. ఇక్కడ నేను అన్నది అర్థమైందా? ఇక్కడ మాత్రమే 7 సంఘకాలలో మాత్రమే వాళ్ళు మానవ భాగంలో కనబడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు యూదుల దగ్గరికి, ఇజ్రాయెల్ దగ్గరికి వాళ్ళు బూరలు ఊదడానికి వచ్చినప్పుడు వాళ్ళు పరలోకపు దూతలు. వాళ్ళు క్యాచ్ ఇట్? పట్టుకున్నారా నేను చెప్పింది? అందుకే మీరు గమనిస్తే ఇప్పుడు 7వ సంఘకాలంలో నుండి 7 ముద్రలు వచ్చినాయి. అంటే 7 ముద్రలు విప్పబడ్డాయి. 6వ ముద్రలో నుండి 7 బూరలు ఊదబడుతున్నాయి. 7వ బూరలో నుండి అదిగో 7 పాత్రలు కుమ్మరించబడుతున్నాయి. 7వ బూరలో నుండి 7 పాత్రలు. మీకు అర్థమైందండి అన్నది? 7 పాత్రలు, 7 తెగుళ్ళు. ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క తెగులు వస్తున్నది. అక్కడ 7 తెగుళ్ళు. వింటున్నారా? దాన్నే ప్రవక్త లవోదిక సంఘకాలం అనే మెసేజ్లో, లవోదిక సంఘకాలం, సంఘకాలాల పుస్తకంలో లవోదిక సంఘకాలం 18వ పారాగ్రాఫ్లో ఇలా అంటాడు. వర్తమానికుడు గురించి మాట్లాడుతూ, లవోదిక సంఘకాల వర్తమానికుడి గురించి మాట్లాడుతూ 18వ పారాగ్రాఫ్లో ఇలా అంటాడు. మొదటిగా ఈ వర్తమానికుడు ప్రవక్త అయి ఉండెను. ఎవరు? ఈ లవోదిక సంఘకాల వర్తమానికుడు ప్రవక్త అయి ఉన్నాడు.
అతడు ప్రవక్త పనిని కలిగుండును, అతడు ప్రవచనాత్మక పరిచయను కలుగుండును. అది పూర్తిగా వాక్యం మీదనే ఆధారపడి ఉండును. ఎందుకనగా ప్రవచనములు కానీ దర్శనము కానీ ఎల్లప్పుడూ వాక్యపూర్వకమైనవిగానే ఉండును. ప్రవచనాలు కానీ దర్శనాలు కానీ ఎల్లప్పుడూ వాక్యపూర్వకమైనవిగానే ఉండును. నీకు ప్రవచనం రాని, నీకు దర్శనం రాని, అవి వాక్యానుసారంగా ఉండాలి. అవి వాక్యానుసారంగా లేకపోతే అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. అది ఈరోజు చాలామంది మాకు దర్శనాలు వస్తున్నాయండి, మాకు కళలు వస్తున్నాయండి అని సంఘశాఖలలో చెప్పడం మనం వింటూ ఉంటాం. వాళ్ళు చెప్పే దర్శనాలు కళలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. అవి ఎందుకు ఎంటెంఎస్లో కూడా చాలామంది పాస్టర్లు అలా చెప్పేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పే దర్శనాలు, వాళ్ళు చెప్పే కళలు, వాళ్ళు చెప్పే ప్రవచనాలు వాక్యానికి విరోధంగా ఉంటాయి. అవి ఒకవేళ నాలంటాడు, బాబు నువ్వు చెప్పిందంతా వాక్యానికి విరోధంగా ఉంది, దేవుడు అలా చెప్పడు, దేవుడు అలా మాట్లాడాడు అంటే నా పైన రివర్స్ అయిపోతారు. కానీ ప్రవచనములు కానీ దర్శనములు కానీ ఎల్లప్పుడూ వాక్యపూర్వకమైనవిగానే ఉండును. మరి అవి ఎల్లప్పుడూ నెరవేరును. అతడు ప్రవక్తగా బయలుపరచబడును, ఎందుకనగా అంత ఖచ్చితత్వమును అతడు కలిగి ఉండును. అతడు ప్రవక్తగా ఉండునకు రుజువు ప్రకటన 10:7 కనుగొందుము. ఎవరి లవదీక వర్తమానికుడు, లవదీక దూత, అతను ప్రవక్త అయి ఉంటాడనకు రుజువు ఏంటిదంటే ప్రకటన 10:7. ఏంటిది అది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఇప్పుడు ఈ వచనంలో ఉన్న ఈ వ్యక్తి దూతగా పిలువబడేను. కింగ్ జేమ్స్ తర్జుమా ప్రకారం దూత అనగా పరలోకములో ఉండినది కాదు. క్లియర్ చేస్తున్నాడు ఇప్పుడు. దూత అనగా పరలోకము నుండి వచ్చిన దూత కాదు ఇది. ఏది? ప్రకటన 10:7 ఉన్నది. ఆమేన్. 6వ బూర నూదు దూత పరలోకపు దూత అయి ఉన్నది. 7 బూరలలో 6వ దూత బూర, 6వ దూత బూర ఊదాడందిగా, అది పరలోకపు దూత. దానిని ప్రకటన 9:19-13 చూడగలరు. అదే క్రమము గల 7వది అంటే 7వ దూత ప్రకటన 11:15 చూడగలరు. ఎందుకంటే ప్రకటన 11:15 7 బూరలు పట్టుకొని ఉన్న 7వ దూత బూర ఊతున్నాడు అక్కడ. వాళ్ళెవరు? వాళ్ళు పరలోకపు వాళ్ళు, పరలోకపు దూతలు అంటాడు ప్రవక్త. 7 బూరలు ఊదింది ఎవరు? పరలోకపు దూతలు. కానీ ప్రకటన 10:7 7వ దూత మర్మమంతా సమాప్తం చేస్తున్నాడు చూడు. అతను పరలోకపు దూత కాదు, అతను భూలోకపు దూత. అతను అమనంటారా? హల్లెలూయా. 6వ బూర నూదు దూత పరలోకపు దూత అయి ఉన్నది. దానిని ప్రకటన 9:13 చూడగలరు. అదే క్రమము గల 7వది ప్రకటన 11:15 చూడగలరు. అంటే 7వది. ఇవన్నీ ఆ బూరలు ఊదింది ఎవరంటే, ఆ దూతలు ఎవరంటే పరలోకపు దూతలు వాళ్ళు. కానీ ఇక్కడ ప్రకటన 10:7 ఉన్న దూత, ఆ 7వ దూత పరలోకపు దూత కాదు. ఆయన అన్యజనుల కొరకు పంపబడిన భూలోకపు దూత, ఆయన ప్రవక్త. ఆయన అర్థమైందని చెప్పింది. అర్థమైందని ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నది కదా. ప్రవక్త అంటున్నాడు, ఇతడు దేవుని వద్ద నుండి ఒక వర్తమానం తీసుకొని, ఈ ప్రకటన 10:7 ఉన్నది 7వ దూత అనగా మానవుడే. ఈ ప్రకటన 10:7 ఉన్నది 7వ దూత అనగా మానవుడే. ఇతడు దేవుని వద్ద నుండి ఒక వర్తమానం తీసుకొని వచ్చును. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు ఇచ్చిన మర్మమును సమాప్తం చేయుటయే అతని యొక్క వర్తమానము మరి పరిచర్య ఉండును. అమనంటారా? ఈ చివరి వర్తమానికుని దేవుడు ప్రవక్తగా చూచును. ఎందుకనగా అతడు ప్రవక్త అయి ఉన్నాడు. మొదటి కాలంలో పౌలు అలాగే ఉండను, చివరి కాలంలో కూడా ఒకరుందురు. ఆమోస్ 3:6-7 పట్టణంలో బాకానాదం వినబడగా భయపడని వాడు ఉండునా? యెహోవా చేరిదే పట్టణంలో ఉపద్రవం కలుగునా?
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువా యెహోవా ఏమీయూ చెయ్యడు. ఆమేన్. ఆ తర్వాత 7 ఉరుముల గురించి వెళ్ళి ప్రవక్త చెప్తున్నాడు. ప్రకటన 10లో 3-4 వచనాలలో ఉన్న 7 ఉరుములు అతను బయలుపరుస్తాడంటున్నాడు. ఎవరు? 7వ దూత దాన్ని బయలుపరుస్తాడంటున్నాడు. ఆమేన్ అంటారా? అది 7వ దూత యొక్క పరిచర్య ఉన్నదంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలానే ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క పరిచర్య కూడా క్యాప్స్టోన్ ప్రొఫెటిక్ మినిస్ట్రీ, తలరాయి ప్రవచనాత్మకమైన పరిచర్య. 7వ దూత పరిచర్య ఏంటి చెప్పండి? తలరాయి ప్రవచనాత్మకమైన పరిచర్య. సో తలరాయిని గురించి పరిచయం చేసేది ఎవరు? 7వ దూత, ప్రవక్త విలియం బ్రెన్హామ్ 7వ దూత. ఎందుకంటే మొదటి రాకడలో తలరాయిని పరిచయం చేసింది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏలియా. మళ్ళీ 2వ రాకడలో మరలా తలరాయిని పరిచయం చేసేది విలియం మ్యారన్ బ్రెన్హామ్ ఏలియా. 7వ దూత. తలరాయి ఎవరంటే యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. అమనంటారా? ఓకే, చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను మీకు దాన్ని క్లారిటీ చూపిద్దామని. ఏంటిదంటే ఈ 7 దూతలు ఎవరైతే ఉన్నారో చూపించు. ఆ 7 దూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరలోకపు దూతలని ప్రవక్త చెప్పాడు. అది మీకు చూపిస్తున్నాను నేను అక్కడ. కానీ విలియం బ్రెన్హామ్ మాత్రం భూలోకపు దూత. కానీ పరలోకపు దూత మానవ భాగముగా విలియం బ్రెన్హామ్లో ఉన్నాడు. అది మీరు మర్చిపోకండి. ఎందుకంటే ఇది కాదు బ్రదర్, ఆ ఫిగర్ అయ్యి. ఎందుకంటే విలియం బ్రెన్హామ్ త్వరగా విలియం బ్రెన్హామ్ 7వ దూత మానవ భాగముగా విలియం బ్రెన్హామ్గా ఉంటే పరలోకపు దూత ఆ మానవ భాగములో ఉన్నాడు అక్కడ. ఇంతకు ఆ పరలోకపు దూత ఎవరంటే మళ్ళీ దేవుని 7 ఆత్మలు. మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు, దేవుని 7 ఆత్మలు. ఈ దేవుని 7 ఆత్మలు కలిపితేనే ఒకే ఆత్మ. ఆ 7 పరలోకపు దూతలను కలిపితే ఒకే క్రీస్తు, ఒకే దూత కనబడతా ఉన్నాడు. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. అర్థమైందని చెప్పింది. నా ఇప్పుడు మనం బూరల పండుగకు వద్దాం ఒకసారి. బూరల పండుగ మెసేజ్ పేరు బూరల పండుగ. 1924 7వ నెల 19వ తారీఖున ఉదయం చెప్పిన మెసేజ్ ఇది. 1924 7వ నెల జూలై నెల 19 ఉదయం చెప్పాడు బూరల పండుగ. పొద్దున నేను కొన్ని కొటేషన్స్ ఇందులో నుండి నర్సంపేట చర్చ్లో చదివాను. అది మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, వినండి. ఇప్పుడు నేను 148వ పారాగ్రాఫ్ నుండి చదువుతున్నాను. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇప్పుడు దీనిని నేను ఇక్కడ చెప్పుటకు ఇష్టపడుచున్నాను. ఊదబడిన ప్రతి బూరయు 6వ ముద్ర కిందనే ఊదబడినది. ఏందట? అందుకే మనం ఆ ఫిగర్లో ఏం చూస్తున్నామంటే ఊదబడిన ప్రతి ఒక్క బూరలు, ఊదబడిన ప్రతి ఒక్క బూరలు 6వ ముద్రలోనే ఊదబడుతున్నది. ఇగో 6వ ముద్ర. 6వ ముద్రలోనే 7 బూరలు ఊదబడుతున్నాయి. ఓకేనా? ఊదబడిన ప్రతి బూరయు 6వ ముద్ర కింద ఊదబడినది. కొద్ది నిమిషంలో దాన్ని మనం చూతుము, ముద్రను కనుగొందము. 6వ ముద్రలోనే బూరలన్నీ మ్రోగును. ఎందుకనగా 7వ ముద్రలో నిశ్శబ్దం ఉండెను, ఎవరికీ తెలియదు. క్రీస్తు వచ్చు గడియ లేదా నిమిషం అదే. వింటున్నారా? దానిని మనకు బయలుపరిచాను. ఆమేన్. 150వ పారాగ్రాఫ్. 7వ ముద్ర నిశ్శబ్దం. 7వ ముద్ర నిశ్శబ్దం. ఆమేన్. ఇప్పుడు 6వ ముద్రలో ఈ 7 బూరలు ఊదబడుతున్నాయి. 6వ ముద్రలో
150 పారాగ్రాఫ్లు అంటున్నాడు, ప్రతి బూరయు 6వ ముద్రలోనే ఊదబడును, యూదులు హింసించబడిరి. ఆ బూరలు ఊదబడినప్పుడు ఏం జరిగింది? యూదులు హింసించబడ్డారు. గమనించండి, ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని 8వ అధ్యాయంలో 7వ వచనములో వాక్యములో ప్రారంభించుదాం. ఈ సమస్త సహజమైన ఐగుప్తు నుండి, ఈ సమస్తము సహజమైన ఐగుప్తు నుండి ఇశ్రాయేలును బయటకు పిలుచుట. ఇప్పుడు ఆత్మ సంబంధముగా ఇశ్రాయేలును బయటకు పిలుచుచున్నాడు. దేనికోసం? ప్రాయశ్చిత పండుగకు రండని వారిని ఆయన సిద్ధం చేయుచున్నాడు. చెప్పానుగా, బూరల పండుగ ఎందుకు? వాళ్ళకు ప్రాయశ్చిత పండుగ కోసం. బూరల పండుగలో వాళ్ళందరినీ ఎందుకు ఇజ్రాయేలులో యెరూషలేములో సమకూరుస్తున్నాడు? ప్రాయశ్చిత పండుగ కోసం. 151 పారాగ్రాఫ్ గమనించండి. బూరల పండుగ మొదటిది, అది పెంతెకోస్తు. ప్రాయశ్చిత పండుగ 70 దినముల తర్వాత ఆరంభమగును. ప్రాయశ్చిత పండుగ ఇక్కడ దాన్ని చదువుదాము, మంచిది. బహుశా మనకు సమయం ఉండొచ్చు, మంచిది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వెతికి మరి మీరు చదవండి. లేవి గ్రంథం 12 లేదా లేవి గ్రంథం 23న, లేవి గ్రంథం 16. మొదట బూరల పండుగను ప్రాయశ్చిత పండుగ, మొదట బూరల పండుగను ప్రాయశ్చిత పండుగ వెంబడించుటను మనం కనుగొనుచున్నాము. బూరల పండుగ మొదటగా వస్తుంది, ఆ బూరల పండుగను వెంబడిస్తూ ప్రాయశ్చిత పండుగ వస్తుంది. అర్థమైంది అందరికీ? వెంటనే బూరల పండుగను వెంబడిస్తూ ప్రాయశ్చిత పండుగ వస్తుంది. వింటున్నారా? మరి అదుపేం కదా, పెంతెకోస్తు వెంబడించుటను, ప్రాయశ్చిత పండుగను బూరల పండుగ వెంబడించుటను మనము కనుగొన్నాము. నా నోటీస్ ఇప్పుడు గమనించండి. ఒక బూరం రోగగా జనులు పోగైరి. మొదటి బూర మోగెను, అగ్ని వడగండ్లు రక్తము భూమి మీద పడెను. చదివినాం కదా మనం మొదటి బూర ఊదు. మిగతా కూడా చదవండి, మిగతా బూరలు కూడా 4 బూరలు చదవండి ఇంటికి పోయినాక. అగ్ని వడగండ్లు రక్తము భూమి మీద పడెను. ఐగుప్తులో జరిగినట్లే జరిగెను. మొదటి నిర్గమంలో ఐగుప్తులో ఏం జరిగిందో అట్లనే జరిగింది. అక్కడ కూడా వచ్చింది కదా, దేవుడు ముందు అగ్ని వడగండ్లను కుమ్మరించాడా లేదా? రక్తము నీరు రక్తంగా మార్చాడా లేదా? అవన్నీ చేసుకుంటూ వచ్చాడు కదా. ప్రవక్త అంటాడు, ఐగుప్తులో జరిగినట్లే జరిగెను. పరిహారము దినమునకు సిద్ధము కండని. అదే పరిహార దినం అంటే ప్రాయశ్చిత దినం అన్నమాట. ప్రాయశ్చిత దినమునకు సిద్ధము కండని వారిని పిలిచాను. చూచారా? వారు నిజమైన పరిహారమును తిరస్కరించిరి. ఈ సంవత్సరములు పొడిగించబడినవి. పెంతెకోస్తు సంవత్సరము వచ్చినది. చూచారా? ఇప్పుడు తర్వాత యూదులకు బూరం రోగును. ఇది సంఘము నుండి బయటికి పిలుచుట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తర్వాత ఆయన వారిని వాగ్దాన దేశమునకు కొనిపోయాను. సంఘమును వాగ్దాన దేశం తీసుకొని వెళ్ళుటకు ఇది సాదృశ్యం. ఏందట? సంఘాన్ని. సంఘం ఎవరు? వాళ్ళు కాదు, మనం. సంఘం మనం. ఇక్కడ వధువు అన్యజనులు. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే వాగ్దాన దేశానికి తీసుకొని పోబడ్డారో, ఇప్పుడు ఇక్కడ మనకేం జరుగుతూ ఉన్నది? తిరిగి మనము మన వాగ్దాన దేశానికి. మన వాగ్దాన దేశం ఏంటిది? ఆది అపోస్తుల బోధ. ఆది అపోస్తుల కాలానికి, ఆది అపోస్తుల బోధకి మరలా తిరిగి మనం తీసుకోబోబడుతున్నాం. అక్కడ వాళ్ళకు 5-6 బూరల క్రింద వాళ్ళను తిరిగి వాళ్ళ స్వదేశానికి, వాళ్ళ వాగ్దాన దేశానికి తీసుకొని పోతే, ఇక్కడ మనకి 7వ బూర కింద, వాళ్ళ 7వ బూర కాదు, యూదుల 7వ బూర కాదు ఇది. ఇది అన్యజనులకు ఇవ్వబడిన 7వ బూర ఇది. ఆ 7 బూరలకు ఈ 7వ బూరకు సంబంధం లేదు. అది ముందే మీకు చదివి వినిపించిన నేను. అన్యజనులకు ఇవ్వబడుతున్న 7వ బూర, ఆయన భూలోకపు దూత ఆయన. కానీ వాళ్ళకు ఊదబడిన 5-6 బూరలు
వారు పరలోకపు దూతలై ఉన్నారు. వాళ్ళు క్యాచ్ ఇట్, మీరు పట్టుకున్నారా? సో వాళ్ళకు ఊదబడిన 5-6 బూరలు ఏవైతున్నాయో పరలోకపు దూతల బూరలు, అవి ఊదబడినప్పుడు ఏం జరిగినాయి అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి, వాగ్దాన దేశానికి, పితరుల స్వాస్థ్యానికి తిరిగి వాళ్ళు పోగు చేయబడ్డారు. అక్కడ సమకూర్చబడ్డారు, తిరిగి తీసుకొని పోబడ్డారు అక్కడికి. కరెక్టేనా? మరి అదే సమయంలో ప్రవక్త ఉండను, అది సాదృశ్యంగా ఉందట మనకి. ఇక్కడ 7వ దూత బూర ఊదినప్పుడు, ఇది 7 బూరల్లోని 7వ దూత కాదు. ఈయన 7 వర్తమానికులలో వర్తమానికుడు. ఈయన 7 వర్తమానికులలో 7వ వర్తమానికుడు. 7 సంఘకాలకు ఇవ్వబడిన 7 దూతలలో 7వ దూత ఈయన. సంఘకాలపు దూతలు భూలోకపు దూతలై ఉన్నారు. ఇప్పుడు ఆ 7వ దూత బూర ఊదబడినప్పుడు ఏమైంది? ఇప్పుడు మరలా సంఘం వాగ్దాన దేశం తీసుకొని వెళ్ళింది. మన వాగ్దాన దేశం ఏంటిది? తిరిగి ఆది అపోస్తుల బోధ. అందుకే మన మెసేజ్ చెప్పాను, మరలా ఏలియా వచ్చినప్పుడు సమస్తమును చక్కపరచుట, కుదురుబాటు కాలాలు చక్కబెట్టడం అంటే ఏంటిది? కరెక్ట్ మాట ఏమో ఆడబడింది అక్కడ, పునరుద్ధరించబడుట. పాయింట్ అర్థమైందా? పునరుద్ధరించబడి, ఇంతకు మనం ఎందుకు పునరుద్ధరించబడ్డాం అక్కడికంటే మనకిక్కడ ప్రాయశ్చిత్త పండుగ జరుగుతుంది. ఏం జరుగుతుంది? అన్యజనుల నుండి వచ్చిన వధువుకి ఇప్పుడు 7వ దూత, భూలోకపు దూత యొక్క బూర ద్వారా వాళ్ళ వాగ్దాన దేశమై ఉన్న ఆది అపోస్తల బోధలోనికి తీసుకొని రావడానికి కారణము, అదిగో ఆ పస్కాలో వధించబడిన గొర్రెపిల్లను గుర్తించి ప్రాయశ్చిత పండుగలోనికి తీసుకెళ్ళడానికి. సేమ్ ఇప్పుడు యూదులకు ఏం జరుగుతున్నదో అది ఇప్పుడు మనకు జరుగుతున్నది. ప్రొఫెట్ అంటున్నాడు, సంఘమును వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళుడికి ఇది సాదృశ్యం. పట్టుకున్నారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాళ్ళకి ఏదైతే 5-6 ముద్రల కింద జరుగుతున్నదో, ఏది యూదులకు, భౌతిక యూదులకు, ఇజ్రాయేలులకు, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అయినా మనకు కూడా అదే జరుగుతున్నదా? ఎగ్జాక్ట్లీ. ఇంకా వినండి, ఇక్కడ 154వ పారాగ్రాఫ్, మరవవద్దు, ప్రతి బూరయు 6వ ముద్రలోనే ఊదబడెను. అంటే ఇంకా 7వ బూర ఊదబడలేదు, 6 బూరలే ఊదబడ్డాయి. 7వ బూర కూడా 6వ ముద్ర కిందనే ఊదబడతాయి. ప్రతి బూరయు 6వ ముద్రలోనే ఊదబడెను, అప్పుడే ఇది మ్రోగెను. ఆమేన్. ఇప్పుడు గమనించండి 155వ పారాగ్రాఫ్. ఇప్పుడు గమనించండి, వాక్యం యొక్క కొనసాగింపు అక్షరాల అలాగే ఉన్నది. సంగమునకు 7వ ముద్ర ఎట్లున్నదో, సంఘం అంటే మనం, అన్యజనుల నుండి వచ్చిన వధువు, సంగమునకు 7వ ముద్ర ఎట్లున్నదో ఇజ్రాయేలునకు 7వ బూర అలాగే ఉన్నది. మీకు ఏమైనా అర్థమైందా? సంగమునకు 7వ ముద్ర ఎట్లా ఉన్నదో అక్కడ ఇజ్రాయేలులకు 7వ బూర అట్లా ఉన్నది. వాళ్ళకి 7వ బూర, మనకి ఇక్కడ 7వ ముద్ర. అర్థమైందా? 7వ ముద్రలో బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు అంగీలను పొందినవి. వాట్? 7వ ముద్రలోనా? ప్రాఫిట్ అంటున్నాడు ఇక్కడ. 7వ ముద్రలో బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు అంగీలను పొందినవి. ఏది? వస్త్రాలు అని తెలుసుగా, తెల్లని వస్త్రాలు. చదివినాం కదా మనం. వారు సంపాదించుకొనలేదు కానీ వారికి అంగీలు ఇవ్వబడినవి. దేవుడు యూదులతో గాక అన్యులతో కృపాయుగములో మాట్లాడేను.
పట్టుకుంటున్నారా ఆయన మాట్లాడుతున్న మాట? యూదులతో గాక అన్యులతో కృపాయుగములో మాట్లాడాను. ఇజ్రాయేలు ఒక దేశముగా రక్షించబడెను. ఇజ్రాయెల్ను ఒక దేశముగానే దేవుడు వారితో వ్యవహరించుచుండెను. అన్యులు ఆయన నామము నిమిత్తం జనులుగా ఉన్నవారు కానీ ఆయన నామం నిమిత్తం ఒక దేశంగా కాదు. అన్యులు ఆయన నామం నిమిత్తము జనులు, వాళ్ళు దేశం కాదు. అందుకే ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో వధువు ఉన్నది ఈ రోజున. కానీ ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు కేవలం వాళ్ళు ఇప్పుడు ఒక దేశంగా ఉన్నారు. అక్కడ వారిని ఎప్పుడు దేవుడు వాళ్ళతో వ్యవహరించాలన్నా ఒక దేశంగా వ్యవహరిస్తాడు. కానీ అన్యులైన మనతో దేవుడు ఒక జనాంగముగా, ఒక దేశంగా కాదు, ఒక జనాంగముగా ఆయన మనతో వ్యవహరిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే అన్ని కాండములలో ఇప్పుడు వధువు ఉన్నది. ఆసియా కాండములో ఉన్నది, కరెక్టేనా? ఆఫ్రికా కాండములో ఉన్నది, ఆసియా కాండములో, ఆఫ్రికా కాండములో, ఐరోపా కాండములో, పశ్చిమ దేశాలలో, ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల అన్య జనుల్లో నుండి ఆయన నామము నిమిత్తం ఏర్పరచబడిన ఒక జనాంగము ఉన్నదా లేదా? అన్యులు ఆయన నామం నిమిత్తం జనులుగా ఉన్నారు కానీ ఆయన నామం నిమిత్తం ఒక దేశంగా కాదు. ఇజ్రాయెల్ నా ఇప్పుడు వినండి. ఓ టైం అయిపోతుంది. ఇప్పుడు వినండి. 150 పారాగ్రాఫ్. హిట్లర్ మరియు ఇతరులు యూదులను హింసించినప్పుడు మరి వారు ఈ కార్యములన్నిటిని వారు దాన్ని క్రింద వీటిని చేసిరి. చూడండి, వారు స్టాలిన్, హిట్లర్ మరి ఆ నియంతలందరూ ఉద్భవించి, మనకు సమయం లేదు, కొత్తగా వచ్చిన వారి కోసం మరలా దాన్ని చెప్పేదము. దాన్ని మనం ఇంతకుముందే చూచున్నాం. అదే కాలంలో జర్మనీ మరియు ఇతర దేశములన్నీ యూదులు అన్ని దేశములలో చెదిరిపోయారు. అయితే గత 20 సంవత్సరముల నుండి యూదులకు వ్యతిరేకంగా కఠిన హింస చెలరేగినది. ప్రవక్త ఇది 1964లో చెప్తున్నాడు, 20 సంవత్సరాల క్రితం. అర్థమవుతుంది అందరికీ? హల్లెలూయా. అయితే గత 20 సంవత్సరాల నుండి యూదులకు వ్యతిరేకంగా కఠిన హింస చెలరేగినది. వారి శరీరంను కాల్చిన చోట్లను నేను చూచాను. కాల్చబడిన యూదుల పిల్లలు, స్త్రీల బూడిదను భూములకు ఎరువుగా ఉపయోగించింది. వారు దానిని కప్పిపుచ్చుచున్నారు. అది జరిగిన ప్రాంతమునకు వారిని తీసుకువెళ్ళి చూపించండి. ఇజ్రాయేలును హింసించుటకు ఒక నిరంతర క్రియ ఉన్నది. వారిని తిరిగి ప్రాయశ్చిత్తమునకు పిలుచుచున్న కాలమది. స్వాభావిక గొర్రెపిల్లను ఒక పరిహారంగా ఇంకా ఉపయోగించుచున్నారు. అసలైన గొర్రెపిల్లను కాదు, స్వాభావిక గొర్రెపిల్లను, అంటే ఇంకా ప్రకృతి సంబంధమైన గొర్రెపిల్లలను. ఎందుకంటే వాళ్ళు ఇంకా అసలైన గొర్రెపిల్లైన క్రీస్తు రక్తం కిందికి రాలేదు. ఇంకా వాళ్ళు పస్కా పండుగను గుర్తించలేదు. వాళ్ళు ఇంకా మొదటి రాకడ పస్కా పండుగ అయి ఉన్నది. ఆ పస్కా పండుగను వాళ్ళు ఇంకా గుర్తించలేదు. కానీ వాళ్ళు గుర్తించే సమయం వస్తుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇంకనూ స్వాభావికమైన గొర్రెలనే వాళ్ళు ఇంకా అర్పిస్తున్నారు. వాళ్ళు స్వాభావిక గొర్రెలనే వాళ్ళు పరిహారంగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ప్రవక్త స్వాభావిక గొర్రెపిల్లను ఒక పరిహారంగా ఇంకా ఉపయోగించుచున్నారు. నిజముకు దేవుని గొర్రెపిల్లయే పరిహారం. దానిని వారు తిరస్కరించిరి. అప్పటి నుండి ఆ రక్తం వారిపై ఉన్నది. జనులను సిద్ధపరచు ధ్వనిని గమనించండి. 7వ బూర మరి 7వ ముద్ర ఎంత ఖచ్చితంగా ఉన్నావో చూడండి. 7వ బూర 7వ ముద్ర. అన్యజనులైన వధువుకో 7వ ముద్ర, యూదులకో భౌతిక ఇజ్రాయేలులకో 7వ బూర. 7వ బూర మరి 7వ ముద్ర ఎంత ఖచ్చితంగా ఉన్నావో చూడండి. యూదులు హింసించబడిరి.
అవి రెండు కరెక్ట్గా పరిపూర్ణంగా ఉన్నాయి. అవి 159వ పారాగ్రాఫ్. ప్రకటన 9వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. 6వ బూర క్రింద, ప్రకటన 9:13, 200,000 మంది గుర్రపు రౌతులను బయలుదేరిరి. దాన్నే మనము ఎన్ని కోట్ల మందిని చూస్తున్నాం అక్కడ 6వ బూర ఊదబడినప్పుడు. సరే చూడండి నాతో పాటు 9వ అధ్యాయంలో 20 కోట్లు. కరెక్ట్. ఎన్ని కోట్ల మంది? 20 కోట్లు. 6వ బూర కింద 9వ అధ్యాయం 13వ వచనంలో 20 కోట్ల మంది గుర్రపు రౌతులను బయలుదేరిరి 6వ బూర క్రింద. గమనించండి, యూఫ్రటీస్ నదిలో బంధించబడి ఉన్నవారు విడుదల చేయబడిరి. 6వ బూరలో అదే కదా, యూఫ్రటీస్ నదిలో బంధించబడ్డాయి. 4 దూతలు బంధించబడ్డారు. 20 కోట్ల రౌతులు, గుర్రపు రౌతులు బయలుదేరారు యూఫ్రటీస్ నది. గమనించండి, యూఫ్రటీస్ నదిలో బంధించబడి ఉన్నవారు విడుదల చేయబడి 6వ బూర క్రింద. ఇప్పుడు ప్రపంచమంతటిలో 20 కోట్ల మంది గుర్రపు రౌతులు మాత్రమే లేరు, కానీ ఇక్కడ 20 కోట్ల మంది విడుదల చేయబడిరి. గమనించండి, మీరు దీన్ని రాసుకోవాలని కోరుచున్నాను, కావున మీరు దాన్ని చదువుకోగలరు. అవి మామూలు గుర్రములు కావు, నాట్ న్యాచురల్ హార్సెస్. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే న్యాచురల్ హార్సెస్ అంటే ప్రకృతి సంబంధమైన గుర్రములు కావవి. 20 కోట్ల గుర్రాలు, ఆ గుర్రం పైన స్వారీ చేసే రౌతులు కనబడుతున్నారు. ప్రవక్త అంటున్నారు అవి న్యాచురల్ హార్సెస్ కావవి, సహజంగా ఉన్న గుర్రాలు కావవి, ప్రకృతి సంబంధమైన గుర్రాలు కావవి. అవి అగ్నిని ఊదినవి. గుర్రములపై కూర్చున్న వారు రొమ్ములపై అగ్నివర్ణము వంటి కవచములు ధరించున్నారు. వాటి తోక చివర సర్పం వలె కనిపించెను, పాము వలె. కరెక్టేనా? వాటి తోక చివర పాము వలె ఉందా దాని తలలు? దాని చివరిలో ముళ్ళు సర్పపు తలయి ఉండెను. అవి ఖర్చును చూచారా? అవి ఆత్మ సంబంధము గుర్రములు. ఇన్ని సంవత్సరములు అవి యూఫ్రటీస్లో బంధించబడినవి. సాజాతీతమైన దయ్యములు. ఇవేంటిదట? 20 కోట్ల గుర్రపు రౌతులు ఏంటి చెప్పండి ఇప్పుడు? అవి సహజాతీతమైన దయ్యాలవి, సూపర్ న్యాచురల్ డెవిల్స్. 6వ బూర కింద అవి విడుదల పొందుకునే, అవి యూఫ్రటీస్ నదిలో బంధించబడి ఉన్నాయి అవి, కానీ ఇప్పుడు అవి విడుదల పొందుకునే. అవి సహజాతీతమైన దయ్యములు. ఏమిటది? పాత రోమా సామ్రాజ్యం ఉజ్జీవింపబడినది. చంపింది హిట్లర్, ముసలోని, స్టాలిన్, యాక్మెన్. 4 దూతలు యూఫ్రటీస్ నది దగ్గర. ఆ 4 దూతలు, 4 నియంతలు, 20 కోట్ల దయ్యాలు. ప్రవక్త ఏంది? అవి సహజాతీతమైన దయ్యాలని చెప్తూ పాత రోమా సామ్రాజ్యం ఉజ్జీవింపబడినది. యూదులను హింసించుటకు యూఫ్రటీస్ నది వద్ద వారు దాదాపు 2000 సంవత్సరముల పాటు బంధించబడిరి. వాగ్దానమును దాటలేకపోయిరి. వారు అద్దరికి వెళ్ళగోరిన ఒక మత గుంపు యూఫ్రటీసు ఏదోను నుండి వచ్చినని మీకు తెలియను. తెలుసుగా, 4 నదులు ఏదోనులో పారినాయి, దేవుని ఏదోను తోటలో. అందులో ఒకటి యూఫ్రటీస్ కూడా. యూఫ్రటీసు ఏదోను నుండి వచ్చినని మీకు తెలియను. హింసించు 20 కోట్ల దయ్యములు అచ్చట బంధించబడెను. ప్రవక్త దాన్ని ఏమంటాడు మళ్ళీ? రోమ్, పాత రోము. 6వ ముద్రలో ఏమి జరిగినదో గమనించండి. యూదులను హింసించుటకు వదలబడినవి. దాదాపు 2000 సంవత్సరాల పాటు ఆ సాజాతీతమైన దయ్యములు బంధించబడి
స్టాలిన్, హిట్లర్ల ద్వారా యూదుల మీదికి విడవబడేను. ఆరో బూరలో మీకు తెలుసు కదా, యూఫ్రటీస్ నది దగ్గర నలుగురు దూతలు బంధించబడి ఉన్నారు. ఆ నలుగురు దూతలు విడుదల పొందుకున్నాడు. ఆరవ దూతతో చెప్తాడు కదా దేవుడు, ఆ నలుగురిని విడిచిపెట్టమని. ఎవరు వాళ్ళు? హిట్లర్, స్టాలిన్, ముసలోని, ఐక్మెన్. పట్టుకున్నారా మీరు? వాళ్ళని విడిచిపెట్టమంటున్నాడు. అదిగో ఆ యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన 20 కోట్ల దయ్యాలు, ఆ సహజాతీతమైన దయ్యాలు. వింటున్నారా? అవి యూఫ్రటీస్ నది వద్ద బంధించబడి ఉన్నవి. స్టాలిన్, హిట్లర్ ద్వారా యూదుల మీదకి విలువబడేను. అది రోమన్ కాదని మీరు అనవచ్చును. ప్రాచీన అన్య రోమా దినములలో క్రైస్తవులు హింసించిన ఆత్మ ఇప్పుడు యూదుల మీదకి విడువబడినది. అంటే ఇప్పుడు హిట్లర్, ముసలోని, స్టాలిన్ పైకి వచ్చిన ఆ సహజాతీతమైన దయ్యాలు, 20 కోట్ల దయ్యాలు, అవన్నీ కూడా యూదులను హింసించినవి, యూదుల పైన హింసకు తీసుకొచ్చినవి. అదేంటో కాదు, అన్య రోమ్ అయి ఉన్నది. అది రోమ్. అది ప్రవక్త అంటున్నాడు, ప్రాచీన అన్య రోమ దినములలో క్రైస్తవులను హింసించిన ఆత్మ గుర్తుందిగా, నీరో చక్రవర్తి కింద ఆది అపోస్తల కాలములో ఎంత ఘోరంగా హింసించి చంపారు అక్కడ. ఇప్పుడు అదే రోమాత్మ ఇప్పుడు యూదుల మీదకి విడవబడినది. ఎవరి ద్వారా? ఈ నలుగురు నియంతల ద్వారా. ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు ఈ నలుగురు నియంతల ద్వారా, ఈ నలుగురు దూతల ద్వారా, హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ లాంటి ఈ నలుగురు దూతలు ఎక్కడైతే యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉన్నదో, వాళ్ళు విడుదల పొందుకున్నాక, వాళ్ళను వదిలినాక, వారిలో 20 కోట్ల దయ్యాలు, వింటున్నారా, యూదులను హింసించడానికి వదిలిపెట్టబడినప్పుడు ఈ నలుగురు నియంతల ద్వారా, వింటున్నారా, అదంతా వాళ్ళను చంపి ఎంతమందిని? 3వ వంతు ప్రజలను చంపింది. అది అంటే 60 లక్షల మంది యూదులను చంపినది. 6 మిలియన్ల యూదులు, 60 లక్షల యూదులు చంపబడ్డారు. 6 మిలియన్ల యూదులు, 60 లక్షల యూదులు చంపబడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలుగా 5వ ముద్ర కింద ఉన్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, యూదులపైకి పంపబడిన ఆత్మ ఏదైతే వాళ్ళని హింసించడానికి పంపబడిందో, హిట్లర్, ముసలోని, స్టాలిన్, ఐక్మెన్ ద్వారా, అదే ఆత్మ అదిగో అన్య రోముగా ఉండి ఆది అపోస్తల కాలముల సంఘాన్ని హింసించింది. అక్కడ క్రైస్తవులను హింసించిన ఆత్మ అది, క్రైస్తవులను చంపిన ఆత్మ అది. మీకు అర్థమైందని చెప్పింది. క్రైస్తవులను చంపిన ఆత్మ, సేమ్ స్పిరిట్స్, వేరే కాదు. యేసును సిలువేసింది అదే ఆత్మ, అన్య రోమాత్మ. అది తర్వాత పోప్ రోముగా మారింది. అది కూడా చెప్తాడు ప్రవక్త. తర్వాత ఏమైంది? అది పోప్ రోముగా మారింది. సంఘకాలంలో అది పోప్ రోముగా మారింది. చావు దెబ్బ తగిలి మరలా తిరిగి బ్రతికినది అది. ఏది? ప్రకటన 13వ అధ్యాయంలో మొదటి క్రూర ముఖము. కరెక్టేనా? 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ మొదటి క్రూర ముఖం, నీళ్ళలో నుండి వచ్చిన క్రూర ముఖం, అదేంటిది? అన్య రోమ్. అది చావు దెబ్బ తగిలి మళ్ళీ ఏమైంది? అది దానికి మరలా తిరిగి పుంజుకున్నది. అది మరలా తిరిగి ఉజ్జీవించబడింది. అది చెప్పిన ప్రవక్త బైబిల్లో చెప్పబడుతుంది ఆ మాట. ఈసారి అది చావు దెబ్బ తగిలిన ఆ క్రూరముఖము మరలా తిరిగి బ్రతుకుతున్నప్పుడు అన్య రోముగా దానికి చావు దెబ్బ తగిలింది. పోపు రోముగా మరలా తిరిగి అది పునరుద్ధానమై లేచింది. అది లేచి ఏం చేసింది? అదిగో ఆ చీకటి యుగములలో దానికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేసిందా? 6 కోట్ల మంది క్రైస్తవులను, 60 మిలియన్ల క్రైస్తవులను,
6 మిలియన్లు కాదు, 60 మిలియన్లు ఇక్కడ చంపేసిందా లేదా? అది కూడా రికార్డ్ చేయబడింది. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మ్యాటర్స్, హతసాక్షుల గ్రంథం, ఫాక్సెస్ అనే వ్యక్తి రాసిన హతసాక్షుల గ్రంథంలో రికార్డ్ అయిన సంఖ్య అది. చూసినాం, అదే రోమాత్మ. అందుకే ప్రవక్త ఏమంటాడు తెలుసా, మన శత్రువు ఎప్పుడు కూడా ఆ రోమ్. అదే ఇప్పుడు బబులోను, మహాబబులోను. ప్రకటన 18లో ఉన్న మహాబబులోను, గ్రేట్ బాబులోన్, తల్లియైన బబులోను, మర్మమయున్న బబులోను, మహాబబులోను. అదేంటో కాదు, రోమయున్నది అది. ఒకప్పుడు అది అన్య రోము. యేసు మొదటి రాకడ సమయంలో అది అన్య రోమ్ అది. కానీ తర్వాత అది చావు దెబ్బ తగిలి దాని రాజ్యమంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యమంతా అది కోల్పోయి, తెలుసుగా యేసు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పరిపాలిస్తూ ఉన్నది అది అన్య రోముగా. దానియేలు 2వ అధ్యాయంలో చూపించబడిన ఆ బ్రహ్మాండమైన ప్రతిమలో మోకాల దగ్గర ఇనుము, మోకాల దగ్గర రాజ్యం, ఇనుము రాజ్యం, అదే అన్య రోమై ఉన్నది. కానీ అది చావు దెబ్బ తగిలి మరలా పోపు రోముగా లేచి, పోపు రోముగా మరలా ప్రపంచాన్ని పరిపాలించడం మొదలుపెట్టింది. పోపు రోముగా తనకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపడం మొదలుపెట్టింది. ప్రవక్తలను, క్రైస్తవులను ఏ రోమ్ ఆత్మనైతే హింసించిందో ఇప్పుడు యూదులను కూడా అదే ఆత్మ హింసిస్తున్నది ఇక్కడ. అందుకే మన శత్రువు రష్యా కాదు. బ్రతబేరం అంటాడు, మన శత్రువు రష్యా కాదు, మన శత్రువు కమ్యూనిజం కాదు. రష్యా నుండి కమ్యూనిజం వచ్చింది కదా. మన శత్రువు ఇటలీ నుండి వచ్చిన ఫ్యాసిజం, అదే రోమ్ అయి ఉన్నది. నువ్వు గమనించాల్సింది రోమ్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాచీన అన్య రోమ్ దినములలో క్రైస్తవులు హింసించిన ఆత్మ ఇప్పుడు యూదుల మీదకి విడవబడెను. ఇక్కడ మనం మామూలు ఇజ్రాయేలును మన ఆత్మీయ సంగమనిచ్చడం మనము వేరు చేయుటను చూడగలము. హల్లెలూయా. మామూలు ఇజ్రాయెల్ అంటే అదే న్యాచురల్ ఇజ్రాయెల్, సహజమైన ఇజ్రాయెలు, భౌతికమైన ఇజ్రాయెలు మరియు స్పిరిచువల్ చర్చ్, ఆత్మీయ సంఘం. ఈ రెండింటిని మనం వేరు చేసి మాట్లాడుతున్నాం మనం. కానీ ఒకదానికొకటి ఛాయగా నీడగా ఉన్నాయి. అంతేనా? అర్థమవుతుందని అన్నది. హల్లెలూయా, ఆమేనంటారా? దీన్ని నేను సాయంత్రం కంటిన్యూ చేస్తాను సికింద్రాబాద్ చర్చ్లో, తప్పకుండా వినండి. బట్ అంటిల్ నా ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 5వ ముద్ర, 6వ ముద్ర ఆత్మ సంబంధముగా సంఘకాలాలలో నెరవేర్పవుతున్నది. వాస్తవంగా 5వ ముద్ర, 6వ ముద్ర అది యూదులకు జరుగుతున్నది అది. కానీ అక్కడ యూదులకు ఏదైతే జరుగుతున్నదో భౌతిక ఇజ్రాయేలులకు, సహజమైన ఇజ్రాయేలులకు, ఇక్కడ ఆత్మ సంబంధమైన సంఘానికి కూడా అది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒకదానికొకటి ఛాయగా నీడగా ఉన్నాయి. 7వ బూర కింద ఉన్న యూదులు, 7వ ముద్ర కింద ఉన్న అన్ని జనుల నుండి వచ్చిన వధువు. గమనిస్తున్నారా మీరు? అక్కడ వాళ్ళకేం జరుగుతున్నదో ఇక్కడ వీళ్ళకి అదే జరుగుతున్నది. ఇజ్రాయేలులకు జరిగినదే వధువుకి జరుగుతున్నది, వధువుకు జరుగుతున్నదే ఇజ్రాయేల్కి జరుగుతున్నది. టైప్ అండ్ యాంటీ టైప్, ఛాయ మరి ప్రతి ఛాయ. వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు, మనం వాళ్ళకు ఛాయగా ఉన్నాం. ప్రతి ఛాయగా ఉన్నాం వాళ్ళకు, వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు. 7వ బూర కింద సహజమైన ఇజ్రాయేలు మనకు ఛాయగా ఉన్నారు. ఎవరికి? 7వ ముద్ర కింద ఉన్న వధువుకి. ఇప్పుడు 7వ ముద్ర కింద ఉన్న వధువు ప్రతి ఛాయగా 7వ బూర కింద ఉన్న ఇజ్రాయేలుకు ఉన్నది. అక్కడ వి మస్ట్ సీ దీస్ థింగ్స్. ఈ విషయాలు చూడాలా మనం. అందుకే ఇప్పుడు యూదులను హింసించింది హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, ఐక్మెన్. వాళ్ళు హింసలు పొందుకున్నది, ఇంకా హింసలు పొందుకుంటున్నది. ఆ ఆత్మ ఏ ఆత్మ? అది రోమ్ ఆత్మ. అది
ఆరో బూర కింద. అదే ఆత్మ సంఘకాలాలలో, ఆది అపోస్తల కాలములో నీరో చక్రవర్తి కింద అన్యరోముగా ఉండి హింసించి చంపిందా లేదా? బ్రదర్, ఇవన్నీ చూసుకుంటూ పోతే చాలా క్లారిటీగా నీకు అర్థం కావాలి. మన శత్రువు ఎవరో మనకు అర్థం కావాలి. రోమ్, క్రూరముగము, ఘటసర్పము, రోమ్. వింటున్నారా? రక్తవర్ణపు తెర, స్కార్లెట్, రక్తవర్ణపు తెర, ధూమ్ర రక్తవర్ణపు తెర, ఇనుము తెర, ఐరన్ కర్టన్. రష్యా, అది కాదు మన శత్రువు. ఐరన్ కర్టన్, ఇనుము తెర, రష్యా, అది మన శత్రువు కాదు. బ్యాంబో కర్టన్, చైనా కూడా కాదు మన యొక్క శత్రువు. మరి ఏంటిది? స్కార్లెట్ కర్టన్, పర్పుల్ కర్టన్, ధూమ్ర రక్తవర్ణపు రంగు కలిగిన తెర. ధూమ్ర రక్తవర్ణపు రంగిన తెర ఏంటిది? అది రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది, పోప్ రోమ్ అయి ఉన్నది. మన శత్రువు అది. యూదులకు కూడా శత్రువు అదే, మనకు కూడా శత్రువు అదే. నేను చెప్పేది అర్థమవుతుందా? సో మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి. పూర్తిగా దేవుడికి సమర్పించుకోండి. పూర్తిగా నిజంగా ఈ రోజున దేవుడు ఈ మర్మములన్నీ మనకు తెరిచి చూపించడం ద్వారా ఇప్పుడు మనం ఎవరమో మనం గ్రహిస్తున్నాం. మన స్థానం వాక్యములో ఏమిటో మనం గ్రహిస్తున్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, అసలు మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎందుకు ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నాము, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము, ఈ భూమిపై ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ప్రణాళిక అంతా బయలుపరచుడు ద్వారా ఈరోజు మనము ఏ స్థానంలో మనం ఉన్నాము మనకు అర్థమవుతున్నది. ప్రియులారా, యూదులే మనకు క్యాలెండర్, ఇజ్రాయేలులు, భౌతిక ఇజ్రాయేలులే మనకు గడియారం. ఇప్పుడు వారు ఎక్కడున్నారో చూడుము అన్నాడు ప్రవక్త. వారు ఇప్పుడు ఎక్కడున్నారో చూసేదాన్ని బట్టి, వారికి ఇప్పుడు ఏం జరుగుతున్నదో చూసేదాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుంది అన్నాడు. ఏ కాలంలో ఉన్నావో, ఏ సమయంలో ఉన్నావో నీకు అర్థమవుతుంది అన్నాడు ఆయన. నిజమే, అందుకే దేవుడు ఇవన్నీ మనకు బయలుపరుస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక బూరల పండుగ మెసేజ్ చదవండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు గలిబిలి అని అపవాది కావాలని చెప్తాడు. బూరల పండుగన అది చదివిన నీకు అర్థం కాదు, అదంతా గలిబిలి, అదంతా అవి మనకు అక్కర్లేదు, ఆ బూరలు మనకు అక్కర్లేదు అని అపవాది నిన్ను మోసపరచడానికి అలాంటి మాటలు మాట్లాడతాడు వాడు. మనకు ఆ 7 బూరలు అక్కర్లేదు, మనకు ఆ బూరల పండుగలు అక్కర్లేదు మనకు అని. లేదు, వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు, మనం వాళ్ళకు ప్రతి ఛాయగా ఉన్నాము. వారు మనకు టైప్గా ఉన్నారు, మనం వాళ్ళకు యాంటీ టైప్గా ఉన్నాము. ఈ చివరి కాలంలో ఉన్న వధువు, అదిగో ఆ ఏడవ సంకాలంలో ఉన్న వధువు, అదిగో 7వ ముద్ర కింద ఉన్న వధువు, 7వ బూర కింద ఉన్న వారికి ఆ ఇజ్రాయేలులకు ఛాయగా, నీడగా ఉన్నది. అందుకే మనము వారికి ఛాయ, వారు మనకు ఛాయ. వారు మనకు ఛాయగా ఉంటే మనం వారికి ప్రతి ఛాయగా ఉన్నాం మనం.
లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల, ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్పబడిన నీ వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించబడును గాక. ప్రభువా, ఇది ఏర్పరచబడి ఎన్నుకోబడిన నీ పిల్లలకు మాత్రమే నువ్వు 7వ దూత ద్వారా పలికిన ఈ వర్తమానమును వాళ్ళ హృదయాలలో తెరిచి వాళ్ళకి ప్రణాళిక అంతా అర్థమవునట్లు చేస్తున్నావు. 5వ బూర, 6వ బూర, 7వ బూర, 3 ప్రపంచ యుద్ధాలు. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ప్రకటన 10 జరుగుతూ ఉన్నది. ఒక పక్షిరాజు ప్రవక్తను మోషే ఏలియాల పరిచర్యలతో పంపిస్తూ ఉన్నావు. ఎవరి యొద్ద కంటే యూదుల దగ్గరికి కాదు, ఆత్మీయ ఇజ్రాయేలుల దగ్గరికి. వారే అన్ని జనులలో నుండి నీ నామం కొరకు ప్రత్యేకించబడిన ఒక జనాంగమై ఉన్నారు. వారి యొద్దకు నువ్వు ప్రభు అన్ని జనులలో నుండి ఒక పక్షిరాజు ప్రవక్తను పంపుతున్నావు. 7వ దూతను పంపుతా ఉన్నావు. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో గ్యాప్లో ప్రకటన 10 కనబడతా ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎంత అద్భుతంగా ఉంది ప్రభువా ఇది, ఎంత అద్భుతమైన విషయాలు ప్రభువా ఇది. ప్రభువా, ఇవన్నీ మాకు స్పష్టంగా అర్థమవునట్లు చేస్తున్నావు. మాకు అర్థమవునట్లుగా నువ్వు చేస్తున్నందుకు వందనాలు దేవా. ఇంకా నీ పిల్లలకి ఎవరెవరికి అర్థం కాలేదు వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేయి దేవా. ఎందుకంటే నువ్వే మా అంతరంగ బోధకుడివి, మా అంతరంగ బోధకుడువు నువ్వే అయ్యా. పరిశుద్ధాత్మగా నువ్వు మాలో అంతరంగ బోధకుడిగా ఉండి ఈ విషయాలన్నీ అర్థమవునట్లుగా నీ పరిశుద్ధాత్మ మాకు చేయును కాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.